అయిపోయింది కదా. ఓకే, ఆన్ చేస్తారు కదా సార్. ఓకే, తిప్పేసి ఓకే ఓకే, ఇది తిప్పేసి కరెక్ట్గా. ఓకే, సరిపోతుంది. అందరికీ శుభోదయం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక గ్రూప్ 1 పోస్టు 62 గ్రూప్ 2 అధికారుల్ని ఎంపిక చేసిన ఘనత ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి వచ్చిందంటే అది ఆర్ఎస్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల కాదు, అది ఆర్ఎస్ రెడ్డి అనే ఒక టీం, మన యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వలన ఈ యొక్క విజయం మనం సాధించగలిగాం. దీనికి నేను మనస్ఫూర్తిగా మీ అందరి యొక్క అభిప్రాయాల్ని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఏ లైవ్ సెషన్ ఏర్పాటు చేసిన ప్రతి విద్యార్థి, ప్రతి ఫ్యాకల్టీ పేరు పేరున ప్రస్తావించి మా యొక్క జర్నీలో ఫ్యాకల్టీలు మీరు యొక్క మోటివేషన్ కానివ్వండి, ప్రతి దశలో మా సక్సెస్కి మీరు ఇచ్చిన మెటీరియల్స్ కానివ్వండి, చివరి వరకు మాతో పాటు అందుబాటులో ఉంటూ ప్రతి ఫ్యాకల్టీ మాకు అందించిన సమాచారం ఏదైతే ఉందో దానివల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. కనుక మన సంస్థ సక్సెస్ మీట్ అనేది విద్యార్థులకు ముందు కాకుండా విద్యార్థుల్ని ఈ స్థాయిలోకి తీసుకువచ్చిన మన గురువులకు ముందు సక్సెస్ మీట్ పెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లైవ్లో ఉన్న మన విద్యార్థులందరూ కూడా, మన ఫ్యాకల్టీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయండి. అదేవిధంగా ఇంకా వస్తున్నారు మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా ప్రోగ్రాంలో పాల్గొంటారు. మరి ఈ సక్సెస్ మీట్ ఎంత విజయవంతంగా చేయడానికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతిదీ కూడా ఒకటేనండి నేను చెప్పేది, మన గురువులు ఎప్పుడైతే మన గురువులను గుర్తించి మన గురువుల్ని ఎప్పుడైతే మనం సత్కరించుకున్నామో ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి. నేను ఈ రోజు కూడా ఎప్పుడు కూడా నా గురువులను ప్రతిసారి కూడా కలుస్తుంటాను. ఎందుకంటే ఈ రోజు తల్లిదండ్రుల రక్త సంబంధం, మరి గురువులు మనకంటూ ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మన యొక్క జర్నీలో, మన యొక్క విజయంలో అత్యంత మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కోరుకునేది గురువులు ఒకటే, నా స్టూడెంట్ మంచి స్థాయిలోకి వెళ్ళాలి, అటువంటిది గురువులే. సో అటువంటి గురువుల్ని సత్కరించి ఈ కార్యక్రమం, అందులో భాగంగా ఇక్కడ లోకల్లో ఉండే మన సక్సెస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మరి సురేష్ కానివ్వండి, ముకుంద్ కానివ్వండి, ఇంకా సాయి ఇంకా వస్తున్నారు ఈ లోకల్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే మార్చి 1వ తేదీన అంగరంగ వైభవంగా ఒక ఆదివారం, నెక్స్ట్ ఆదివారం మార్చి 1న అతిపెద్ద సక్సెస్ మీట్ని మన మొత్తం ఎంపికైన విద్యార్థులందరినీ, వారి తల్లిదండ్రుల్ని మరలా ఇదే గురువుల ఆధ్వర్యంలో, అలాగే ప్రముఖ మన అధికారులు, నాయకులు, మంత్రులు వీళ్ళ సమక్షంలో మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ముందుగా గురువులకి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసి నేను ఈ కష్టం జర్నీలో నాకు సహకరించిన వారికి నేను సత్కరించుకుని మన విద్యార్థుల సమక్షంలో సత్కరించుకోవడం నా బాధ్యత. కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఉమామేశ్వరరావు గారు కానివ్వండి, సత్యారావు గారు కానివ్వండి, వెలమల శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఆర్కేఎస్ఆర్ గ్రూప్ 1 ఆఫీసర్ రామకృష్ణ గారు కానివ్వండి, మరి అదే విధంగా ఇతర ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో అమ్మ నరేష్ గారు కానివ్వండి, మరి దేవేంద్ర గారు కానివ్వండి, శైలేంద్ర గారు కానివ్వండి, ప్రతి ఫ్యాకల్టీకి కూడా, మరి మ్యాథ్స్ సత్యనారాయణ గారు కానివ్వండి, అలాగే హిస్టరీ శంకర్ మన బ్రదర్ అతనికి కానివ్వండి, ప్రతి ఫ్యాకల్టీకి కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో వారి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ విజయానికి కారణం కూడా నా ఫ్యాకల్టీలో నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా మన పిహెచ్డి స్కాలర్ ఈ సంవత్సరంలోనే 3 ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, మరి రాష్ట్ర స్థాయి అన్ని అవార్డులు సొంతం చేసుకుని మన ఆధ్యాత్మిక గురు, మరి విద్యలో అతనికి మించిన సాటి లేరు. మరి మన వెలమ శ్రీనివాసరావు గారు, అతని యొక్క మంచి మనసు, అతని యొక్క మంచి దీవెనలు నాకు ఉండడం కూడా ఈరోజు ఈ స్థాయిలో మన సంస్థ ఉంది. మన సంస్థకి ఇంత మంచి పేరు వచ్చింది. కనుక అతని యొక్క ప్రారంభ ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, శుభోదయం అందరికీ. ఒక ప్రభంజనం, ఒక విజయం, ఒక మహోన్నతమైనటువంటి మాన్యత, జీవితాలకు ఒక ధన్యత వెరసి దేశమాత సేవలో అతి కొద్ది రోజులలో బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ఏపీపీఎస్సిలో ఎన్నిక కాబడి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి ఒక తలమానికమైనటువంటి ఉద్యోగాదులుగా నిలబడి మీకు అందరికీ ముందుగా శుభాభినందనలు తెలియజేస్తూ, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా, ఆ గణనాథుని యొక్క
దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు ఫలితంగా ఈరోజు మన శ్రీనివాస్ సార్ కానీ వారి మేడం గారు వారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ టీమ్ ఒక లక్ష్యంతో ఏదైతే బాధలు మేము అనుభవించి ఈరోజు ఈ స్థాయికి వచ్చామో ఆ బాధల్ని అధిగమించి తర్వాత తరం ముందుకు రావాలనే ఉద్దేశంతో వారెవరు ఇక్కడ వేరే ఉద్దేశంతో పార్ట్ టైంగా చెప్పడం కోసం కాదు, మనసు పెట్టి చెప్పారు. మనసు పెట్టి చెప్పడం వల్ల ఈరోజు 66 వరకు, అందులో ఒక గ్రూప్ 1 నిజంగా ఎంత గొప్ప సక్సెస్ అంటే ఒక అసాధారణమైనది. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. శ్రీనివాస్ గారు మీతో ముఖాముఖి అవి పెడుతుంటే నేను అవి చూస్తుంటే కళ్ళ వెంబడి నాకు ఆనందాశ్రములు, ఇంకోవైపు దుఃఖాశ్రములు కూడా రెండు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మన రాష్ట్రంలో పిల్లలందరూ ఉన్నారు, అవకాశాలు లేని, ప్రధానంగా డైరెక్ట్గా ఆఫ్లైన్లో చదువుకోవాలంటే విద్య అందనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో విజయనగరంలో ఆంధ్రజాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నగరం ఇది. ఈ మట్టిలో విద్య కుసుమాలు పరిణమించాయి. అలాంటి విజయనగరంలో తన పేరు మీదుగా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ ఆర్ఎస్ రెడ్డిగా నామకరణం చేసి విజయనగరంలో ఉన్నటువంటి ఆనిముత్యాల వంటి ఫ్యాకల్టీ, ముఖ్యంగా నాకు సమకాలీనుడు, నా మిత్రుడు ఇద్దరం కలిసి విశ్వవిఖ్యాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఎందుకంటే ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్, కట్టమంచి రామాలింగారెడ్డి గారు అట్లాంటి మహనీయులు నడయాడినటువంటి నేల ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో సమకాలికలో ఉన్నటువంటి మిత్రులు ఓమహేశ్వర గారికి, అలాగే మిత్రుడు ఈరోజు విజయనగరం డైట్ అంటే ఉపాధ్యాయుల్ని తయారు చేసి ఒక సజీవ కార్యశాల, డైట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి మా మిత్రులు సత్యారావు వారికి, అలాగే యువకిరణం ఇక్కడే ఉన్నాడు సత్యనారాయణ, చక్కగా మ్యాథమెటిక్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పేవాడు. ఉదయాన్నే నేను ఎండోమేట్ చెప్పడానికి వచ్చేటప్పుడు, పేపర్ చెప్పడానికి వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండేవాడు. అలాగే ఇక్కడ మీకు చక్కగా మీ డైరెక్టర్ గారు పోస్టర్ వేశారు. ఫ్యాకల్టీ ముఖ్యంగా అందరినీ కూడా పూలలో దారంలా, అది ఎంత గొప్ప మాలైనా, అది ఎంత మహోన్నతమైన కౌస్తుభ మణిహారంలాగా, విష్ణుమూర్తి మెడలో కౌస్తుభ మణిహారంలాగా అందరినీ పూలలో దారంలా కట్టి ఉంచిన మీ ఆర్ఎస్ రెడ్డి సార్కి మీరు అక్కడి నుంచే హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేయాలా. మేము ఇక్కడ అందరం కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి విజయాభినందనలు కరతాల ధ్వనులతో ఆర్ఎస్ రెడ్డి గారికి అందిస్తూ, రామకృష్ణ గారు, మా మిత్రుడు ఓమహేశ్వరరావు, డాక్టర్ వి శ్రీనివాసరావు అన్నారు. అది యాక్చువల్గా మీ క్లాసులు చెప్పడం నేను డాక్టరేట్ అవ్వలే, మీ క్లాసులు అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి ప్రపంచమే. ఇప్పుడే చెప్పారు కదా, వరుస పెట్టి అవార్డులు వస్తూనే ఉన్నాయి. నేషనల్ అవార్డు, అలాగే రీసెంట్ గా ఢిల్లీలో ఒక నేషనల్ అవార్డు, డాక్టరేట్ ఓన్లీ ఐహెచ్సిలో వచ్చింది. అలాగే ఇప్పుడు మన ఇక్కడ కూడా రాంగ్ పడినట్టుంది కదా, సత్యారావు ప్లేస్ లో ఎకానమీ, సత్యరావు గారు బయోడైవర్సిటీ. ఓకే, ఇక్కడ పేరు ఇవన్నీ మార్పులు అంటే ఓకే. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి, మీకు నాకన్నా వీళ్ళందరూ మీకు సుపరిచితులు. ఇప్పుడు గొప్పదైనటువంటి ఆనంద తాండవం మీకన్నా మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఉంది. ఇప్పుడు ఎందుకో చెప్పమంటారా, పుత్రికోత్సాహం ఇప్పుడు కదా కలుగుతుంది. ఇన్నాళ్ళు వాళ్ళు కష్టపడి పెంచారు, మీరు ఎదుగుతుంటే వాళ్ళు ఏమీ కాకుండా వాళ్ళ శ్రమను మర్చిపోయి మీకోసం పరిభ్రమించారు, ఇంకా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఆ కన్న తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో మొన్న ఒక విజేత తనకి విజయాన్ని చూసాం, నేను యూట్యూబ్ లింక్ లో చూపించారు. తన తండ్రిని ఏ వీధుల్లో అయితే తాను తిరిగి వస్తువులు అమ్ముకున్నారో అదే వీధిలో విజయయాత్ర చేశారు. ఇంతకన్నా మానవ జీవితానికి ఏముంది? గొప్పదైనటువంటి సక్సెస్ ని మీరందరూ అందుకున్నారు. అందుకు కారణభూతమైనటువంటి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఈ ప్రభంజనాన్ని మరి ఇప్పుడే ఆయన చెప్పారు. సంస్కారం అంటే అదే. తొలి సక్సెస్ మీరు ఎవరితో ప్రారంభించారంటే గురువులతో ప్రారంభించారు. కొంచెం ముందుకు గురువు శిక్షణ లేక గురు తెట్లు కలుగును అబ్బకైనా, అది కదా మనం నేర్చుకుంటాం. పరమాత్ముడైనా, శ్రీకృష్ణ పరమాత్మ అయినా, శ్రీరామచంద్రుడైనా ముందు వశిష్ఠ మహర్షి వారికి నమస్కరించి ఏదైనా చేసేవారు. కాబట్టి గొప్ప సంకల్ప బలంతో ఎన్ని పనులున్నా వారికి అనుకున్న నిర్దేశ సమయానికి ఇక్కడికి వచ్చి ఆన్లైన్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగార్థులందరికీ
అన్ని విషయాల్లో ఇంత చక్కని విద్యాబోధన చేసిన నా సహచర ఫ్యాకల్టీ మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి విద్యాభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా అప్పుడే మీ డైరెక్టర్ గారు ఉగాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కాబట్టి ఆ ఉగాది వేడుక మనందరికీ ఈ విజయం ద్వారా మరింత స్ఫూర్తిదాయకం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉద్ధరేదాత్మన ఆత్మానం, ఆ ఉద్ధరేదాత్మన ఆత్మానంలో ఇట్లాంటి మహా కల్పవృక్షంలాగా అందరూ కూడా నిలబడతారు. కాబట్టి నిజంగా మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు అర్పిస్తూ, ఇకపై ఇంతవరకు మీరు ఒక ఉద్యోగం కోసం విజేతగా ప్రయాణం చేశారు. ఇకపై మీ పట్ల మీ పైన ఒక గురుతర బాధ్యత ఉంది. నేను ఇప్పుడే తనకు చెప్పాను, బాధ్యత పెరిగింది. దేశమాత యశో రక్షణలో మన కోసం సేవ చేయడం కోసం నిరీక్షిస్తుంది దేశమాత. కాబట్టి మీ 66 మంది కూడా మరి సుమారుగా 6 కోట్ల ఆంధ్రుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతారని మధ్య మధ్యలో ఇప్పుడు విజేతలు అయిపోయారు. అలా కాకుండా మధ్య మధ్యలో ఇంకా శ్రీనివాస్ పట్టుకున్నారంటే మిమ్మల్ని విడిచిపెట్టరు. ఎక్కడెక్కడ ఎవరెవరు చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారో కూడా మరొకసారి మధ్యలో మీతో మాట్లాడతాం. మీరు ఉద్యోగాల్లోకి వెళ్ళినాక కూడా మరి ఆలోచన ఉందో లేదో శ్రీనివాస్కి, నేనైతే అలాగే మీతో మాట్లాడి మీ సక్సెస్ కూడా మేము ఫీల్ అవుతామని చెప్పేసి అలాంటి గ్రూప్ 1 కూడా వాళ్ళు చేయాలని మేము ప్లాన్ చేసి చేస్తున్నాం. చూసారా? కాబట్టి అప్పుడే ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. గ్రూప్ 1కి ఇప్పుడు ఏ సక్సెస్ తో అయితే మీరు ఈరోజు ఏ ఉత్తేజంతో అయితే, నిజంగా మేము చదువుకున్నప్పుడు ఇన్ని అవకాశాలు లేవు. ఇక్కడ మా ఉమామహేశ్వరరావు మాట్లాడితే ఏడిపే వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వచ్చాం మేము. కాబట్టి అదే అంతే. కాబట్టి డియర్ విజేతలైన విద్యార్థులారా, మరి ఈరోజు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అత్యంత సభక్తికంగా, గురుభక్తికంగా, ఆత్మీయంగా అందించే ఈ గురు సన్మాన సత్కార కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని కనులారా వీక్షించండి. మీరు ఆన్లైన్ మాధ్యమంలోనే పాఠాలు ఏ రకంగా అయితే తల ఉంచి నేర్చుకున్నారో ఇప్పుడు తలెత్తి మీ గురువుల యొక్క సత్కారాన్ని కనులారా చూడండి. విజయీ భవ, దిగ్విజయీ భవ. మరొకసారి ఆర్ఎస్ రెడ్డి డైరెక్టర్ గారికి, మేడం గారికి మనం ప్రత్యేకించి అభినందనలు చెప్పాలా. ఆవిడది అంతర్లీనంగా ఎంత సేవ చేశారో, అలాగే ఎంటైర్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ క్రూ ఎవరైతే ఉన్నారో ఆ క్రూ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాభినందనలు, విజయాభినందనలు. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. మరి సుందర ఇది స్టార్ట్ చేసా, అది తర్వాత చేద్దాం, ఇది లైవే కదా. మరి ఎంత చక్కగా ఈ విషయాలు, మరి వెలమల శ్రీనివాసరావు సార్ ఆధ్యాత్మికతని విద్యకు జోడిస్తే జీవితంలో అత్యంత నైతికతతో కూడిన జీవితం మనకు వస్తుందండి. ఎందుకంటే తన నుంచి నేను అతన్ని గురువుగా స్వీకరించి నేర్చుకున్నది అది. మనకి ఎప్పుడు కూడా మన ఎదుగుదలలో ఈ ఆధ్యాత్మిక చింతనతో కూడిన నైతిక విలువలతో కూడిన విద్యను నేర్చుకుంటే 10 మందికి సహాయం చేయాలి, 10 మంది విద్యకి మనం కారకులం అవుతాం. సొసైటీలో మనకంటూ ఒక మంచి విలువ ఉంటుంది, మనల్ని సమాజం గుర్తిస్తుంది. ఈ రోజు సార్కి అవార్డులు వస్తున్నాయంటే ఏ ఒక్క ఈ పిహెచ్డీలు ఈ చెప్పిన క్లాసులు కాదు, అతని బ్యాక్లో అతను చేసిన సర్వీస్ అటువంటిది. ఏ కార్యక్రమంకైనా సరే స్వచ్ఛందంగా అతను హాజరయ్యి ఈ రోజు జిల్లా స్థాయిలో ముఖ్యమంత్రి రానివ్వండి, మరి అదేవిధంగా కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఏ ప్రోగ్రాంకి కూడా ఈ 3 జిల్లాల్లో కూడా మన వెలమల శ్రీనివాసరావు సార్ లేనిదే కార్యక్రమం జరగదు. ఈ అవార్డు కూడా జనవరి 26 పీరియడ్కి మీరు లేకపోతే మీకు అవార్డు అనేది మరలే కాకపోతే ఇప్పిస్తాం, కానీ ఈ అవార్డు మీకు ఇంపార్టెంట్, కానీ మీరు లేకపోతే ఈ యొక్క పీరియడ్ జరగదని చెప్పి పట్టుబట్టి మరి సార్ని ఆ పీరియడ్కే ఉంచారు. ఆ అవార్డుని వేరే వాళ్ళతో రిసీవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన శ్రీనివాస్ గారి యొక్క ఆ యొక్క అతని యొక్క బ్యాక్ లో అతను చేసిన సర్వీస్ ఎంతో మనందరం గుర్తించాలి తప్పకుండా. అయితే సార్కి 1వ తేదీన మార్చి 1వ తేదీన ఈ పిహెచ్డి ఏదైతే వచ్చిందో, ఈ యొక్క అవార్డ్స్ ఏవైతే వచ్చాయో మనందరి సమక్షంలో, ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరి సమక్షంలో కూడా ఆ రోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మరి మీ అందరూ కూడా ఏ జిల్లా నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఆ రోజు మన స్టూడెంట్స్ యొక్క ఇన్స్పిరేషన్స్ కోసం కానివ్వండి, మన యొక్క ఆ యొక్క
కార్యక్రమం చూసి మీరు మరింత మోటివేట్ అవ్వాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈరోజు సభాముఖంగా మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఆ రోజు అన్ని ఏర్పాట్లు మనం సంస్థ తరపు నుంచి చేద్దాం. అందరూ కూడా రండి. వచ్చినట్టయితే 1వ తేదీన మనం ఈ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ మాధ్యమంలో ఒక సభా కార్యక్రమంలో మంత్రుల చేత, మిగతా అధికారుల చేత, పెద్ద పెద్ద వ్యక్తుల చేత, అప్పుడు మన గురువులతో కలిపి అందరినీ కలుపుకుంటూ ఓ మంచి కార్యక్రమాన్ని అయితే మనం చేద్దామనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క సక్సెస్ కి ముఖ్యంగా ఈరోజు గ్రూప్ 2లో అత్యంత కీలకమైన సబ్జెక్టు, అందరూ ఇబ్బంది పడే సబ్జెక్టు ఏదైనా ఉందంటే ఆంధ్రుల చరిత్ర. ఎందుకంటే మన చరిత్రే మనకు తెలియదు, మిగతాదంతా మనకు తెలుసు. ఎందుకంటే ఆంధ్రుల చరిత్రలో, భారతదేశం చరిత్రలో మొఘళ్ళ కోసం అందరికీ బాగా తెలుసు, కానీ ఆంధ్రుల చరిత్రలో తూర్పు చాళుక్యుల కోసం ఎవరికి తెలియదు. గుణగ విజయాదిత్యులు తెలియదు, గొంకైలు తెలియవు, లేకపోతే బేటాదిత్యులు తెలియదు, ఏవి తెలియదు. అటువంటి సబ్జెక్ట్ ని సునాయాసంగా తన మాటలతో, ఓకే, ఇది తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి అనే నానుడిని నేనైతే ఒకటే అంటాను, వింటే మన ఉమామహేశ్వరరావు గారు ఏపీఎస్టీ క్లాసులే వినాలి. ఎందుకంటే అతని క్లాసులకి స్టూడెంట్స్ నాకు చెప్పిన మాటలే, నేనేదో అతనికి పొగడతలకు మాత్రం చెప్పట్లేదు. సార్, మన ఉమామహేశ్వర గారి క్లాసులు ఎంతసేపు అయినా లైవ్ లో మేము చాలా చక్కగా విని చాలా ఆనందించాం సార్. ఈ రోజు ఏపీఎస్టీ మాకు మంచి స్కోర్ వచ్చిందంటే సారు, అలాగే ఇండియన్ హిస్టరీ ప్రాణం పెట్టి చెప్పారు సార్ క్లాసులో. ఒకటే అన్నారు, శ్రీను నీకు ఒకటే చెప్తున్నాను, విద్య విషయంలో చిన్నది కూడా దాచుకోకూడదు, మీకు ఎంత వీలైతే అంత నాకు పేమెంట్ ఇవ్వు, నో ప్రాబ్లం. ఆ విషయంలో నేను మాత్రం ఖచ్చితంగా మొత్తం ఇండియన్ హిస్టరీ యొక్క జీవితంలో ఇంకొకసారి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండకూడదు, ఇక ఒక బిట్టు కూడా మిస్ కాకూడదు, మనల్ని నమ్మి వాళ్ళు వచ్చారు కనుక అంత న్యాయం చేద్దామని చెప్పి ఎన్ని నెలలు చెప్పారు సార్ ఇండియన్ హిస్టరీ క్లాసులు. సార్కి ఏమాత్రం ఖాళీ ఉన్నా వచ్చి ఇక్కడ మన సుందర్రావు ఉంటారు, ఆ సుందర్రావుని కలుపుకొని నాన్ స్టాప్ గా 3 గంటలు, నేను అప్పుడు చెప్పేవాడిని 2015-16లో 8 గంటలు ఆఫ్లైన్ లో, కానీ ఇప్పుడు ఆన్లైన్ లో 1 గంట చెప్పేసరికి నాకు ఇబ్బంది అవుతుంది. అలాంటి మహానుభావులు నమస్కారం పెట్టాలి, 3 గంటల క్లాసు వదలరు సార్. పిల్లలు ఇబ్బంది పడతారన్నా, లేదు ఈ రోజు టార్గెట్ నేను పూర్తి చేయాల్సిందే. మా మిస్సెస్ కూడా అదే అంటారు, మీరు 1 గంట కూడా చెప్పలేరండి, మ్యాసరేట్ 3 గంటలు ఎంత చెప్పేస్తారంటే. అతని ఓపిక, అతని సహనం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అది ఆ ఓపిక సహనం కాదు, పిల్లలకి విద్యను పంచాలి, పిల్లలు నా నుంచి ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని నేను వాళ్ళకి అందించాలి. నా యొక్క సేవ ఈ రోజు కూడా ఒక డిగ్రీ లెక్చర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇప్పుడు సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్ కూడా వచ్చింది. ఎంత స్థాయిలో, ఎంత మంచి గౌరవం, మంచి వేతనం, ఇప్పుడు అవసరమా అని ఒక క్వశ్చన్ వేస్తే ఎంతో అవసరం ఉన్న వ్యక్తులు, సమాజానికి సేవ, విద్యార్థులకి చిన్నప్పటి నుంచి ఎస్జిటి పిల్లల నుంచి, డిగ్రీ లెక్చరర్ నుంచి, బిఈడి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వరకు కూడా రాష్ట్రంలో ఉండే అన్ని సంస్థలు, ఈవెన్ అతిపెద్ద సంస్థలైన సంస్థల్లో కూడా సారే స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీగా చేసి వచ్చి ఉన్నారు. కాకపోతే మన విజయనగరంలో ఆ కాలేజ్ ఉండడం వల్ల, మన అదృష్టం వల్ల సారు ఈ హైదరాబాద్, ఢిల్లీకి వెళ్లకుండా మన అదృష్టం వల్ల ఇక్కడ ఈ యొక్క కాలేజ్ అవడం, అతని విరామ కాలంలో మన దగ్గరికి రావడం, ఆ అదృష్టంతో మీరు ఈ యొక్క క్లాసులన్నీ కూడా విని మీరు మంచిగా సక్సెస్ అవడం, ఇదంతా ఒక దైవ నిర్ణయం నేను అనుకుంటున్నాను. మరి ఇటువంటి సక్సెస్ ఇచ్చిన మన సార్కి మరి ఈ రోజు మరి సన్మాన కార్యక్రమం నెక్స్ట్ ఉంటుందండి. మరి అప్పుడే మనం ఇవన్నీ కూడా వాళ్ళ ఒపీనియన్ కోసమే ఈ యొక్క కార్యక్రమం, మరి సన్మాన కార్యక్రమం చివరిలో మనం చేద్దాం. ఆ సమయంలో మరి అన్ని కూడా సత్కార కార్యక్రమాలు చేసుకుంటాం కనుక ముందుగా అతని యొక్క మరి మీ సక్సెస్ కోసం సార్ని కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా, అది కూడా మరి సార్ మాటలు అంటే మీకు తెలుసు క్లాస్ లాగా ఉంటుంది. మరి సార్ యొక్క మాటలు విని మీరు సాధారణంగా ఇప్పుడు ఒక్కసారి సార్కి మరి మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఓకేనండి. మైక్ సాయి, అమ్మా సాయి దా లోపలికి వచ్చాను. ముందుగా మాట్లాడుతుంటారా? సరే మాట్లాడండి. ఇటీవల కాలంలో మాట్లాడండి సార్, మన మాట్లాడండి, పర్వాలేదు, ఆ టైం పిలుస్తారు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ తినండి. ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 ఫలితాలలో విజేతలైనటువంటి అభ్యర్థులంతమందికి కూడాను నా హృదయపూర్వక శుభాభినందనాలు. ముఖ్యంగా ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే
ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు గడిచిపోయి ఉద్యోగాలపై విరక్తి, జీవితంపై ఆశ సన్నగిల్లి నిరాశ నిస్పృహలో ఆవహించుకున్నటువంటి ఇలాంటి తరుణంలో నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రివర్యులు అంతమంది కూడాను ఈ నిరుద్యోగుల తాలూకా ఆవేదనని, వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఆశయాల్ని వమ్ము కాకుండా సజీవంగా నిలపాలని వెంటనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి నిష్పక్షపాతంగా విజేతలు ప్రకటించినందుకు మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఇంతమంది విజేతలు, ఒక సిటిఓ స్టేటు ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతమైనటువంటి పోస్టు గ్రూప్ 1, అలాగే 64 నుంచి 66 గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించిన మనిషి అంటే నిజంగా అది ఒక ప్రభంజనం అండి. ఎందుకంటే నేను 1992 నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను. నా మిత్రుడు శ్రీనివాస్ గారు, మేమందరము అక్కడే చదువుకున్నాం. అప్పటి నుంచి పరిశీలిస్తే మధ్యలో కొన్ని సందర్భాల్లో నోటిఫికేషన్ అనేవి అక్కడక్కడ వస్తుండేవి, కానీ ఒక సంస్థ ద్వారా ఇన్ని పోస్టులు సాధించడం అనేది మాత్రం ఇది ఒక అతిశయోక్తి అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. ఇది కళ అనేసి అనిపిస్తుంటుంది. ఇది వాస్తవం. మరి ఆ వాస్తవం అనేది వాస్తవ రూపం దాల్చడానికి ఒకటి సంస్థ డైరెక్టర్ గారు రమాదేవి గారు, ఆమెను వెనక నుంచి నడిపించినటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి మా రెడ్డి శ్రీనివాసరావు గారు, అలాగే నా అధ్యాపక మిత్ర బృందము. ఎందుకంటే ఇక్కడ ఇక కాలం ఎక్కువ సమయం తీసుకోవడం మంచిది కాదు కాబట్టి పేరున నేను చెప్పలేను. నా మిత్రుడు, ఒక రకంగా ప్రాణమిత్రుడు. వాస్తవానికి ఆయన ఈరోజు ఒక హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు అని సార్. కానీ ఒకానొక టైంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన యొక్క మేధస్సు గురించి తెలిసినటువంటి నేను స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యేటప్పుడు మీకు ఆ పోస్ట్ సూటబుల్ కాదని నర్మగర్భంగా చెప్పేశాను. ఆ రోజు నా మిత్రుడు బాధపడి ఉంటాడేమో నేను చెప్పలేను. ఎందుకంటే అంత తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉండవలసినటువంటి వ్యక్తి. కానీ మా కుటుంబాలు, మా నేపథ్యాలు అలాంటి పరిస్థితుల్లో మాకు ఏదో ఒక ఉద్యోగం ముందు మాకు వస్తే చాలు అనేసి ఆరాటపడ్డాం. ఆ నేపథ్యంలోనే నా మిత్రుడు స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అవ్వడం, నేను స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిన తర్వాత జేఎల్ రాయడం, జేఎల్ సెలెక్ట్ అయిన తర్వాత డిఎల్ రాయడం, డిఎల్ సెలెక్ట్ అయిన తర్వాత ఖాళీగా ఉండకుంటాను మొదటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని నా తెలిసినటువంటి విద్యార్థులకి, నా యొక్క గైడెన్స్ కోరినటువంటి విద్యార్థులకి తెలిసిన మేరకు అందిస్తుంటాం. దానిలో భాగమే మా మిత్ర బృందం అంతా కూడా శ్రీనివాసరావు గారు, తమ్ముడు సత్యారావు గారు, అలాగే ఇంకొక సత్యారావు గారు, సత్యనారాయణ గారు, అందరం కూడా ఇక్కడ మీరు ఈరోజు ఈ స్థాయిలో విద్యార్థులు అయ్యారంటే దానికి ప్రధానమైనటువంటి కారణము 4. 1 దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం, 2 పట్టుదల, 3 శ్రమ. సో శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం, ఈ 4 కలగలిసి ఈరోజు మిమ్మల్ని విజేతలుగా నిలపడం అనేది జరిగింది. కావున మరొకసారి
మీ విద్యార్థులు అంతమందికి కూడా నా యొక్క శుభాభివందనాలు. అలాగే మీ తల్లిదండ్రులకి నిజంగా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరూ పెద్దలై ఉంటారు నాకంటే. ఎందుకంటే ఈ సందర్భంగా ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను, డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే. ఇప్పుడు ప్రజెంట్ తప్పులేదు, నా విద్యార్థి, నా మిత్రుడు, నేనంటే ప్రాణం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అప్పటికి నేను కాకినాడలో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. జస్ట్ ఆ తర్వాత జేఎల్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు. వాళ్ళ నాన్నగారు అప్పటికి పాపం 1-2 ఉద్యోగాలు, తను 1-2 పాపం డిఎస్సికి దీన్ని ట్రై చేశారు, రాలేదు. నాయన జాబ్ మాని, మన ఇంట్లో పరిస్థితులు బాగలేవనే టైప్లో ఆయన మాట్లాడితే, నేను ఆ రోజు పెద్ద ఆయనతో మాట్లాడాను ఫోన్లోనే. నాన్నగారు స్వర్గీయులైన ఉన్నారు, ఎక్కడున్నారో ఆయన పవిత్రమైనటువంటి ఆత్మకి శాంతి చేకూరాలి చెప్పాను. నాన్నగారు, అబ్బాయి చాలా తెలివైన వాడు, మీరు ఒక్క సంవత్సరంగానే ఆయనకు అవకాశం ఇస్తే గ్యారంటీగా సాధిస్తాడు, నాకైతే అంత నమ్మకం ఉంది. అవునా నాయన అని అన్నారు. ఇలాగే అవును నాన్నగారు అని అన్నాను ఫోన్లోనే. నాయన, నీ మీద ఒక నమ్మకంతో చదివిస్తాను నాయన, మాకు ఎన్ని కష్టాలైనా పర్వాలేదు అని. ఆ అబ్బాయి నా మీద, వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన గ్రూప్ 2 రాసి ఏఎస్ఓగా సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ సెక్షన్ ఆఫీసర్గా మన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇప్పటికీ కూడా నేను బిజీ అయ్యి ఫోన్ చేయలేకపోయినా సరే ప్రతి 2-3 రోజులకి నాకు ఫోన్ చేస్తారు. సార్ ఎలాగున్నారు, సార్ ఎలాగున్నారు. అదండి గ్రాటిట్యూడ్ అంటే. అది నిజంగా ఒక మనిషికి ఉన్నటువంటి మానవతా విలువ. ఆ వ్యక్తే సనపల గోపాలరావు. నా జీవితం చివరి శ్వాస వరకు అలాంటి స్టూడెంట్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నేను ఏపీ సెక్రటరియట్కి వెళ్ళానని అంటే ప్రాణం పెడతారు. అలాగే ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు ఏపీ సెక్రటరియట్లో. అంటే ఒక మచ్చు తునకగా మీకు నేను చెప్తాను. అలాగే టీచర్స్, మేమేమి ఇవ్వగలమండి? గైడెన్స్ ఇవ్వగలం. మేమేమి ఇచ్చామండి? గైడెన్స్ ఇచ్చామంతే. అది వాళ్ళ తాలూకా కృషి. ఇక్కడ ఇంతమంది విజేతలు అయ్యారంటే మేము ఇచ్చినటువంటి గైడెన్స్, మేము చెప్పిన పాఠము కొంతవరకేనండి. అది ఒక 30-40%. మిగిలింది కోఆర్డినేషన్ చేసి క్లాసులు ఎలా జరిపించి టెస్టులు ఎలా పెట్టాలి, ఇదంతా చూసినటువంటి మరికొంత క్రెడిట్ అనేది శ్రీనివాసరావు గారికి దక్కుతుంది. ఆ మిగిలిందంతా కూడా ఎవరైతే విజేతలుగా ఈరోజు నిలిచారో వాళ్ళకే దక్కుతుంది. బట్ భగవంతుడు మాకు ఇచ్చింది ఒకటే, మనసులో దాచుకోకుండా, మర్మం లేకుండా తెలిసినటువంటి విద్యని అందించడమే. వాస్తవానికి నా మిత్రుడికి సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి. మన శ్రీనివాసరావు గారు, సార్ ఎండోమెంటు ఎగ్జామినేషన్ ఉంది, స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ పేపరు ఎవరు చెప్పగలరో తెలియదు, ఆ గైడెన్స్ అది చాలా అవసరం సార్ అని అంటే, ఇలాగ మన మిత్రుడు ఉన్నారు అని అడిగిన తర్వాత మేషర్ వెళ్ళి కలిస్తే, ఉమా ఏంటని అంటే, మనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే స్టూడెంట్స్ గైడెన్సే కదా మనం ఇస్తాము, ఇవ్వండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్ అని అంటే, రెండో మాట మాట్లాడుకుంటా ఆయన వెంటనే నేను ఖచ్చితంగా నాకు దొరికినటువంటి సమయాన్ని స్టూడెంట్స్ గైడెన్స్ నేను ఖచ్చితంగా నాకు తెలిసినటువంటి దాన్ని చెప్పిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మన వెలమల శ్రీనివాసరావు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక ఫైనల్గా మీకు ఒకటే వరుడు, శక్తి వంచన లేకుండా కృషి చేయండి. గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు సంపాదించినటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్టులకి, అలాగే గ్రూప్ 1 పోస్టులకి
గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఆ ఎగ్జిక్యూటివ్లో కూడా ఇంకా బెటర్గా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులకి, గ్రూప్ 1 పోస్టులకి, అలాగే సివిల్ సర్వీస్కి, అలాగే గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు సివిల్ సర్వీస్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక పోస్ట్, అంతకు మించినటువంటి పోస్ట్ అనేది లేదు. దానికి ప్రయత్నం చేయండి. మీ కలలు, మీ తల్లిదండ్రుల తాలూకా ఆశలు నెరవేర్చండి. అలాగే ఈరోజు మీరు అంతమంది కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. సమయపాలన అనేది చేయండి, నిస్వార్థంగా ఉండండి, పేదవాడికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి, పేదవాడికి సహాయం చేయండి. మనలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీకు అవకాశం ఉన్నంత మేరకు, నీ పరిధిని దాటి ఎవరము చేయలేము, చేయండి. నిస్వార్థంగా వ్యవహరించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే మీరు సెలెక్ట్ అయ్యారో చిత్తశుద్ధితో మీ చేయవలసినటువంటి బాధ్యతని, మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి మన ప్రభుత్వానికి పేరు తీసుకొస్తూ, ప్రజలకు సేవ చేస్తూ, మనకంటూ మానవ జీవితానికి ఈ జీవితం పొందినందుకు, ఒక మానవుడిగా అవతరించినందుకు జన్మ సార్థకమయ్యేటట్లు ప్రయత్నం చేస్తారని మరొక్కసారి విజేతలందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి సార్ మాటలు బట్టి మీకు అర్థమై ఉంటుంది, ఎంతో పేదరికం అండి. ఆ రోజుల్లో అటువంటి పేదరికం లేకపోయి ఉండుంటే మరి వెలమల శ్రీనివాసరావు గారు కానివ్వండి, మన ఉమామేశ్వరరావు గారు కానివ్వండి, ఏ ఉన్నత స్థాయిలో ఉండేవారు. అయితే నేనైతే ఒకటి అనుకుంటున్నాను, ఆ ఉన్నత స్థాయిలో లేకుండా దేవుడు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని తయారు చేయడానికే ఈ విధమైన అధ్యాపక వృత్తికి తీసుకొచ్చారనేది నేను అనుకుంటున్నాను. లేకపోతే సార్ ఎక్కడో చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉంటే పాఠాలు చెప్పే పరిస్థితి ఉండదు. ఈరోజు స్కూల్లో పాఠాలు చెప్తూ మిగతా టైం మనం కేటాయిస్తాను. కనుక ఇది ఒక దైవ కార్యమనే మనం అనుకోవాలని, మరి సార్కి స్టేట్ ఈ 2 రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో మీ మాటల్లో వింటాం కనుక మాకు తెలుసు. ఈరోజు మరి వెలమల శ్రీనివాసరావు గారికి అయితే జిల్లా స్థాయిలో, 2 జిల్లా స్థాయిలో మొత్తం కంప్లీట్ గా, ఈరోజు రాష్ట్ర స్థాయి మొత్తం 2 రాష్ట్రాల స్థాయిలో కూడా ఆన్లైన్ ద్వారా ఎంత పేరు ప్రతిష్టలు వచ్చాయో మనందరికీ తెలుసు. మరి ఇదే వేదికపై నా యొక్క ఇంటర్మీడియట్ గురువు గారు, నా యొక్క మార్గదర్శకులు మా నాయుడు మేసారు వచ్చారు. అతనికైతే నేను మరి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే అతను ఇంటర్మీడియట్ లో నాకు చెప్పిన ఇది సార్, మరి సార్కైతే నేను ఎట్టి పరిస్థితుల్లో ఎంతో రుణపడి ఉంటాను. సార్ యొక్క ఆ రోజు మ్యాథ్స్ సార్ మాకు చెప్పి ఉంటే, నాయుడు సార్ క్లాస్ వింటే చాలు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఎందుకంటే అంత చక్కగా మరి క్లాసులు చెప్పి ఆ యొక్క మరి ఇంకో 2సారి చూడక్కర్లేదు అనమాట. ఆ విధంగా ఇంటర్మీడియట్ లో నాకు ఇంచుమించు 149 స్కోర్ వచ్చిందండి. అప్పుడులో 10th క్లాస్ లో కూడా 99 స్కోర్ వచ్చింది. అది ఎలా వచ్చిందంటే మరి సార్ ఆ రోజు ఇంటర్మీడియట్ లో చెప్పిన క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ఆ క్లాస్ చూస్తే చాలు అనమాట. మరి అటువంటి నాయుడు సార్ ఈ రోజు ఐఐటి, కలాం ఐఐటి అని చెప్పి ఒక ఐఐటి విద్యార్థులు తీర్చిదిద్దడానికి ఒక పెద్ద స్థాయి సంస్థను ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఆ యొక్క మరి సార్ను కూడా మనం మా యొక్క గురువు గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అది కట్ చేసేది. ఓకే, మరి మన బయోడైవర్సిటీ ఎకాలజీ ఫ్యాకల్టీ మన సత్యారావు గారు, మరి మిత్రులు, నాకు అలాగే బంధువు కూడా, నాకు తెలిసి మా యొక్క గురువు కూడా, ఎందుకంటే డైట్ సెట్ కి తన దగ్గర కోచింగ్ సార్ దగ్గరికి వెళ్ళకపోయినా మాకు సత్యారావు సార్ అనగానే మా యొక్క బ్యాచ్మేట్స్ ఏసీటీ వాళ్ళు అందరూ, అలాగే డీసీటీ వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒక జ్ఞానజ్యోతి అనే కోచింగ్ సెంటర్ లో అతను అందించిన సర్వీస్ మాకు తెలుసు. మరి సారు తర్వాత నుంచి మన ఇన్స్టిట్యూట్ కి 2012 నుంచి ఫ్యాకల్టీగా మనకు కొనసాగుతూ ఉన్నారు. మరి ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ లో టాప్ ర్యాంక్ సాధించి ఈ రోజు డైట్ లో ఉత్తమ ఆచార్యగా, అంటే డైట్ లెక్చరర్ గా తను కొనసాగుతూనే మనకి సర్వీస్ అందిస్తున్నారు. సభాముఖంగా ఇంకో విషయం కూడా తెలియజేసుకోవాలి, డైట్ లో ఉన్న పిల్లలకి డిఎస్సి కోసం ఈ రోజు నుంచి సాయంత్రం 5 నుంచి 7:30 వరకు కూడా మరి వాళ్ళ ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ ఉచితంగా మరి డైట్ లో కూడా ఆ యొక్క విద్యార్థులకు శిక్షణ ఇస్తూ, ఆ రోజు ఆ ఫోటోలు అవన్నీ చూసి మొన్న 70 మందికి స్టేట్ లో ఎక్కడ కూడా సెలెక్ట్ కానప్పుడు అటువంటి మంచి స్కోర్ సాధించడానికి తను ఒక్కలే ఆ యొక్క ట్యూషన్ లాగా పెట్టి మరి కూడా చెప్పడం చాలా సంతోషం అనిపించింది. మరి మన యొక్క జర్నీ సక్సెస్ లో
సార్ యొక్క అమూల్యమైన సలహాలను ఈ రోజు మీరు తీసుకుంటారని, మరి సార్ కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయండి. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. నేను చేస్తాను. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. గురుతుల్యులు శ్రీనివాస్ సార్కి, ఉమామహేష్ సార్కి, అలాగే గురువుకి గురువు అయినటువంటి నాయుడు సార్కి, మా మిత్రులు సత్యారావు సార్కి, అలాగే సతీష్ సార్కి, సత్యనారాయణ సార్కి అందరికీ సభాముఖంగా శుభోదయం అండి. సైకాలజీలో లక్ష్య శిఖరపై అడుగుపెట్టినప్పుడే నిజమైన పండుగని జీరోమ్ బ్రోనర్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడండి. జీరోమ్ బ్రోనర్ లక్ష్య శిఖరపై అడుగుపోయి అంటే అదే సంక్రాంతి, అదే రంజాన్, అదే క్రిస్మస్ అనమాట. అంటే ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడే మనకు నిజమైన పండుగ అని ఆయన చెప్తాడు. అలాగే కార్ల్ లైల్ అయిన ఒక మెథడాలజిస్ట్, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే రేపు ఎలా ఉండాలో నిన్ననే ఆలోచించుకున్నానని అంటాడండి. అంటే ఇలాంటివన్నీ మీ సక్సెస్ చూసినప్పుడు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చాయి వెంటనే ఏం మాట్లాడాలి అనేటప్పుడు. అందువల్ల మహానుభావులు ఎన్నో సముద్రాలు, జీవితం అనే సముద్రాన్ని నీది ఇచ్చిన స్టేట్మెంట్స్ అల్లా తప్ప కాదు. అలాంటి అద్భుతమైనటువంటి సూక్తుల మేరకు మేము ఇన్స్పైర్ అయ్యి జాబులు కొట్టి మీకు చెప్పే స్థాయికి ఎదిగినందుకు నిజంగా ఆ సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అంటాం. అలాంటి సరస్వతిదేవి మాకు ఇచ్చినటువంటి 2 అక్షరాలు నేర్చుకునేటటువంటి, చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ దేవుడికి, దేవతకి, మరియు మా ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులకి నమస్కారాలు. ఈరోజు నిజంగా రెడ్డి శ్రీను గారు మా బ్రదరు, బంధువు. ఈయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానంటే, నేను డిఎస్సి ఫ్యాకల్టీగా 4-5 జిల్లాలో చెప్తూ ఉన్నాను, బయాలజీ ఫ్యాకల్టీగా. నన్ను గ్రూప్ 2 అధ్యాపకుడిగా, గ్రూప్ 2 కోచింగ్కి కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు సభాముఖంగా శ్రీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏపీపీఎస్సికి చెప్పడం అనేది కత్తి మీద సాము లాంటిది. అది అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, చెప్పాలి అలా అని. కానీ అన్నా నువ్వు రా, ఖచ్చితంగా చెప్పాలి అనేటప్పుడు చూశాను, సబ్జెక్ట్ చూశాను, ఓకే మనదే అనిపించింది, చెప్పాలనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి ఉమామహేశ్వరరావు లాంటి సార్ గురించి మేము డిఎస్సి రాకముందు నుంచే సార్ తెలుసు, మేము తెలుసు. ఆయన గురించి మాకు తెలుసు. ఎందుకంటే సోషల్లోని, హిస్టరీలో లెజెండరీ ఫ్యాకల్టీ ఆయన. అలాగే శ్రీనివాస్ సార్ గురించి నేను డైట్కి వెళ్ళాక చాలా ఎక్కువ తెలుసుకోండి, వెలమల శ్రీనివాసరావు గురించి. సార్ ఎందుకంటే సారు డైట్లో ప్రతి లెక్చరర్ కూడా ఆయన గురించి ఏదో రకంగా చెప్పడం. అలాగే మా సత్యరావు మాస్టర్ ఎకానమీలో ఉంటూ అంతకుముందు జీకే సత్యరావుగా పేర్కొని జీకే ఇంటి పేరుగా చేసుకున్నటువంటి సత్యరావు. అలాగే మొత్తం మీద అందరూ కూడా కలిసి ఈరోజు విజయనగరంలో, నేను అది చెప్పాను మా బ్రదర్ శ్రీనివాస్ సార్కి, తమ్ముడు మొత్తం మీద స్టేట్ మొత్తం మీద కూడా నువ్వు ఒక ప్రబంధనం సృష్టించావు, 120 మంది దాటి ఆఫ్లైన్లో కూర్చొని పెట్టావంటే అది నీ గొప్పతనం అని చెప్పాను. 120 మంది ఆఫ్లైన్లో మేలోని ఎండల్లోని విజయనగరం నడిబొడ్డున కూర్చోవడం అనేది ఇంకోటి విషయం ఏంటంటే, పాఠాలు విన్నటువంటి కడప, నెల్లూరు, గుంటూరు విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. ఇదేంటి ఆశ్చర్యపోయాను. వాళ్ళకి మధ్యలో విజయవాడ ఉంది, ఇంకా అటు వెళ్తే హైదరాబాద్ ఉంది, విజయనగరం రావడం ఏంటి, ఉత్తరాంధ్ర రావడం ఏంటి, లేదా వైజాగ్ ఉంది. కానీ విజయనగరంలో కూర్చొని పెట్టావంటే తమ్ముడు నీలో ఏదో పవర్ ఉంది, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, మనకు మంచి రిజల్ట్ వస్తుంది అని ఆనాడే చెప్పాను తమ్ముడికి. ఆ విధంగా స్టేట్ లెవెల్లోని ఎక్కడ బ్యాచ్ ఆఫ్లైన్ అవునండి, ఎక్కడ స్టేట్ లెవెల్ ఎక్కడ ఆఫ్లైన్ బ్యాచ్ లేదు. ఈ రోజు వైజాగ్ లో కూడా ఆర్సి రెడ్డి ఎత్తేసారు. అంటే ఆర్ఎస్ రెడ్డి ఈజ్ రిజంబుల్ టు ఆర్సి రెడ్డి ఇన్ హైదరాబాద్. అసలు ఆ విధంగా నాకు అదే అనిపిస్తుంటది ఎప్పుడు కూడా. విజయనగరం ఆర్సి రెడ్డి అనుకోండి, ఆర్ఎస్ రెడ్డి పేరు. ఇలాంటి అద్భుతమైనటువంటి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ ఎవరిని వదలలేదు శ్రీనివాస్ సార్. ఏంటంటే ఏ ఫ్యాకల్టీని కూడా ఎవరిని వదలలేదు, ఒక్కొక్క సబ్జెక్ట్కి కూడా రిజర్వ్ ఫ్యాకల్టీని కూడా ఉంచాడు, మీరు ఎక్కడ ఇబ్బంది పడతారేమని. ఎందుకంటే అందరూ చెప్పిన వాళ్ళందరూ 99% అందరూ ఎంప్లాయీసే. ఒక సెలవు దొరకవచ్చు, దొరకకపోవచ్చు అని చెప్పేసి ఎక్కడ కూడా డీవియేషన్ రాకూడదు, ఏ రోజు క్లాస్ ఆగకూడదు. తను మళ్ళీ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నాడు, ఏసీటీఓగా చేస్తూ, మళ్ళీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ, హెల్త్ కండిషన్స్ అధిగమిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు. ఆ పుస్తకాల పేజీల చప్పులు చెప్తే ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ సార్. ఎందుకంటే ఇక్కడ పెట్టడం, విజయనగరంలో పెట్టడం అంటే తను
పుట్టిన నేలకి, జన్మభూమికి, జన్మ జిల్లాకి సేవ చేశాడు అనమాట. ఒక రకంగా సేవ చేశాడు. ఇది నిజమైనటువంటి సేవ. తాను ఉద్యోగం పొందానని చెప్పేసి గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు ఎంతమంది కోచింగ్ సెంటర్లు పెడతారు, ఎంతమంది విద్యాదానం చేస్తారు. ఆ చేయడానికి గల కారణం ఏంటంటే తను బేసిక్ గా ఫస్ట్ ఎడ్జిటి టీచర్ కాబట్టి ఆ టీచర్కి మాత్రమే ఇదంతా ఉంటది అనమాట. ఆ టీచరే ఇంకొక చాలా మంది టీచర్లు తయారు చేశాడు. ఆ విధంగా ఏపీపీఎస్సీలో చేశాడు. సో చివరిగా ఒక మాట ఏంటంటే ఏపీపీఎస్సీలో ఒక నానుడు ఉంటుందండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జాబ్ వచ్చినంత వరకు ఎంతో కష్టపడతాం, నిద్రలేని రాత్రులు గడుపుతాం, ఉద్యోగం సాధిస్తాం, తల్లిదండ్రులకి, మన జన్మభూమికి, గురువులకి, ఎంతో మందికి మనం పేరు తెస్తాం. తెచ్చిన తర్వాత మనం ఏ స్థితిలో వచ్చామో అది మాత్రం దయచేసి మర్చిపోకండి. మనం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఉంటాం ఉద్యోగం లేనప్పుడు. ఆ అధికారి మనకి హెల్ప్ చేయనప్పుడు, మనల్ని ఖాతరు చేయనప్పుడు, మనల్ని పట్టించుకోలేనప్పుడు మనకి విపరీతమైన కోపం వచ్చేస్తుండేది. అలాగే మీరు ఇప్పుడు అధికారులు అయ్యారు. మీరు ఆ కోపం, ఎదుటి వారికి ఆ కోపాన్ని మీరు తెప్పించకండి. ఫ్రెండ్లీగా నవ్వుతూ, చిరునవ్వుతూ ఆహ్వానించి హెల్ప్ చేయండి. సార్ అన్నట్టు పేదవాళ్ళకి సాయం చేయండి. మనం పేదవాళ్ళమే, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము. అంటే దాని మీద నానుడి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా. ఉద్యోగం వచ్చిన తర్వాత పబ్లిక్ ని, సర్వీస్ ని మర్చిపోయి కమిషన్ మాత్రమే గుర్తుంచుకుంటారనే నానుడు ఉంది. అది లేకుండా సార్ చెప్పినట్టు ఏం చేస్తారంటే హెల్ప్ చేయండి, పేదవాళ్ళకి హెల్ప్ చేయండి, మంచి పేరు తీసుకురండి. ఈ విధంగా మీ అందరికీ చాలా 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 కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి సత్యారావు గారు చెప్పినట్టు మన స్టూడెంట్స్ ఎవరు ఆ యొక్క దీన్ని అయితే పాటించారు. ఎందుకంటే చెప్పాను కదా ముందే, వెలమల శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఉమామహేశ్వరరావు గారు కానివ్వండి, నేను కానివ్వండి, విలువలతో కూడిన విద్యను ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నాం. ప్రతి క్లాస్ లో కూడా విలువలతో కూడిన విద్య. సో ఆ కమర్షియల్ మోటో ఉండుంటే మనం 3,500కి 3,500 లేదా 5,000 రూపాయలకి అప్ టు ఎగ్జామ్ నీకు అన్ని రకాల కోర్సుల్ని ప్రతిదీ నువ్వు ఒక పేమెంట్ తో చేసుకోగని చెప్పము. అప్పుడే మీకు ఒక భావన వస్తుంది, ఒకసారి ఇలా ఉన్నారు కనుక మనం కూడా అదే విధంగా వెళ్ళాలి. మీ దగ్గర తీసుకున్న ఫీజు కంప్లీట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్యాకల్టీలకు ఉంటాయి, ఇవన్నీ కూడా అవుతూ నా కష్టానికి తగ్గట్టుగా ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఉంటుంది తప్ప ఇక్కడ లాభార్జన అనే ధ్యేయంగా ఇది కాదు. కనుక మీరు అదే సర్వీస్ మోటోలో ఉండి ప్రతి ఒక్కరికి సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మన ఫ్యాకల్టీస్ అందరి తరఫున కూడా. మరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత నాకు తెలిసి కాంపిటేటివ్ వచ్చినప్పటి నుంచి కూడా మన సత్యారావు గారు, అలాగే ఇంకో సత్యారావు గారు, మన సోషల్ సత్యారావు గారు, అంటే ఇప్పుడు ఇతను జాగ్రఫీ సత్యారావు గారు మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎప్పుడు కూడా 2014 నుంచి కూడా జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే డిఎస్సీలకు వచ్చేసరికి జీకే లెజెండ్ సార్, జీకే ఫ్యాకల్టీ జీకే సత్యారావు గారు అనే పేరు. మరి గత సంవత్సరం అతని సేవలు గుర్తిస్తూ విశాఖపట్నం కలెక్టరేట్ నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చి ఉపాధ్యాయ దినోత్సవం కూడా మనకి ఆ రోజు హాజరు కాలేకపోయారు. మరి ఈ సభాముఖంగా అందరూ కూడా మరి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సత్యారావు గారి క్లాసును మనం వినడం ఎంత అదృష్టమో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు క్లాసులు అందరూ వింటున్నారు కనుక మరి మన విద్యార్థులను ఉద్దేశించి వారి యొక్క జీవితాలు మరింత ముందుకు వెళ్ళాలని ఉద్దేశించి కొన్ని సలహాలు, అదేవిధంగా కొన్ని సూచనలు చేయవలసిందిగా సార్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఆర్ఎస్ఎడ్ ఇన్స్టిట్యూట్. సభాయ నమః. ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా బ్రదర్ రెడ్డి శ్రీనివాసరికి నా యొక్క నమస్సుమాంజలి. అలాగే మా గురు సమానులు, ఆయనకి ఏకలవ్య శిష్యుడిని, మా గురువు గారు ఇక్కడే ఉన్నారు. ఆయనకి శిష్యులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒకే ఒక విషయం, మాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇటువంటి కాంపిటేటివ్ ఏదో ఉద్యోగం సాధించాలంటే కనిపించిన ఏకైక పేరు ఏంటంటే విజేత కోచింగ్ సెంటర్, ఉమామహేశ్వర్ నోట్స్. ఈ రెండు మాత్రమే. ఎందుకంటే అది కాంపిటేటివ్ ప్రపంచంలో హిస్టరీ విద్యార్థులకి ఒక బైబిల్ లాంటి బుక్ని అప్పుడే రూపకల్పన చేశారు. ఎంతవరకు దాన్ని అప్డేట్ చేయాల్సినటువంటి నెసెసిటీ కూడా లేనటువంటి అద్భుతమైన బుక్ని అందించిన మాస్టర్కి నమస్సమాంజలి సార్. ఎందుకంటే మీ బుక్ ఇప్పటికీ తరతరాలు తిరుగుతున్నట్టు అది అలాగా కొనసాగుతుంది. డిజిటలైజేషన్ చేసేయాలి సార్. అది చాలా అద్భుతమైన పుస్తకం అనమాట. అది ఉంటే చాలు, ఇంకే నోట్స్ సేనయ్య అక్కర్లేదు, జోగేశ్వరరావు అక్కర్లేదు, జోగినాయుడు అక్కర్లేదు, లేదా ఎదరెదర ఏది అక్కర్లేదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అలాగే ఇక్కడ సార్తో నాకు పెద్ద పరిచయం లేదు, కానీ సార్ గురించి ఇప్పుడు మన మాస్టర్ విన్నాను, వెలమల శ్రీనివాసరావుకి, ఆయన సార్కి కూడా నా యొక్క నమస్సమాంజలి అండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలాం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్కి కూడా నా యొక్క నమస్సమాంజలి. అలాగే నా తోటి ఫ్యాకల్టీ సార్స్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు సార్.
మీ అందరి ముందు మాట్లాడమంటే ఈ అవకాశం రావడం నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక డిఎస్సి టాప్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సోషల్ అసిస్టెంట్ సాధించాను సార్. అప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. వితౌట్ డిగ్రీ కాకముందు నుంచి కాంపిటేటివ్ వరల్డ్లో జీకే కోచింగ్ సెంటర్ రన్ చేసుకుంటూ ఒక రకంగా సీనియర్ సార్ కూడా మన జీకే నోట్స్ చదివే డిఎస్సి సాధించారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. అయితే నాకు ఆ పేరు శనగం సత్యారావు అని జీకే సత్యారావుగా మార్చేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంస్థ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది అమూల్యమైన సమయం కాబట్టి ఫస్ట్ మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అనేక కాంపిటేటివ్ సంస్థలు విశ్వవిఖ్యాతి చెందినటువంటి సంస్థలు ఆవిర్భించి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తలదన్ని ఈరోజు ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ లాంటి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి ప్రత్యేకమైన అభినందనలు సార్. ఎందుకంటే ఒక సంస్థ ఒక పోస్ట్ సంపాదిస్తే 10 సార్లు దాన్ని చూపిస్తుంటారు. గ్రూప్ 2 పలానా డిటిఓ సాధించారు, లేదా మున్సిపల్ కమిషనర్ సాధించారని చెప్పేసి అదే ఫోటోని పెట్టుకొని కొన్ని సంవత్సరాలు బతికేసిన సంస్థలు చాలా ఉన్నాయి సార్. కానీ ఇక్కడ ఏంటంటే సీన్ మాస్టర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీ అందరికి నాకంటే బాగా మీకు తెలిసి ఉండాలి. మాస్టారు జస్ట్ ఆడియో క్లాసులు పెట్టేసి వదిలి వీడియో క్లాసులు పెట్టేసి వినుకోండి నా డబ్బులు వస్తాయనే ఆలోచన ఉన్నట్టు పర్సన్ అయితే కాదు. ఎందుకంటే ఈరోజు కోర్సులు చూస్తే 10,000, 15,000, 20,000, 25,000 ఆన్లైన్ కోర్సులు చూస్తే మాస్టర్ పెట్టేది 2,000, 1,000 రూపాయలు కూడా ఏంటి ఇన్స్టాల్మెంట్ 1,000 రూపాయలు కూడా పెట్టినటువంటి సందర్భాలు మనం ఆ రోజు చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఉందంట నాయన. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఎంత కోర్స్ అందిస్తున్నారు, ఎంత ఎక్విప్మెంట్ రన్ చేస్తున్నారు, ఎంతమంది అద్భుతమైన ఫ్యాకల్టీ రన్ చేస్తున్నారు, 1,000 రూపాయల కోర్స్ పెట్టి కూడా రన్ చేస్తున్నారు. ఆయన యొక్క మోటో ఒకటే, సేవా తత్పరత, మీ అందరికి ఉద్యోగం సాధించడం. ఈ 63, 64 మాస్టారు 66 పోస్టులు, అందులో మా శిష్యులు కూడా ఉన్నారండి. ఈ 66 పోస్టులు సాధించడం అనేది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా బ్రేక్ చేస్తే మళ్ళా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మాత్రమే బ్రేక్ చేస్తుంది. మనం అనకూడదు కానీ అదర్ సంస్థలు ఏవి కూడా దాన్ని టచ్ చేసే రికార్డు కూడా క్రియేట్ చేయలేమని చెప్పేసి మీ అందరికీ నేను ఆన్లైన్ వేదికగానే ఛాలెంజ్ విసురుతున్నాను సార్. ఎందుకంటే ఈ కృషిలో మీరు అనుకోవచ్చు ఆ సంస్థ క్లాసులు చెప్పి వచ్చేస్తేటని. సంస్థ క్లాసులు చెప్పబట్టే మీకు ఉద్యోగాలు వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పనా, క్లాస్ పెట్టేసి వెళ్ళిపోలేదు మాసారు. నువ్వు చదువుతున్నావా లేదా, లేసేవా లేదా, ఎన్ని గంటలు చదవాలి, నీకు ఎప్పుడు మోటివేషన్ కావాల్సినప్పుడు అందిస్తూ నువ్వు తినాలా చదవాలా అనేది కూడా ఆయనే చెప్తూ మిమ్మల్ని ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఆయన వీడియోలో ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు కూడా. మీకు చాలా మందికి ఏంటి మ్యాథ్స్ తినేస్తున్నారు ఏంటి అనుకుంటారు. తినేయడం కాదు, ఆయన లక్ష్యం ఒకటే, శిఖరాన్ని తాకాలి అంటే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా మనల్ని అనుకున్న అనవసరం. మనం అన్నటువంటి కాన్సెప్ట్ అనేది ఆ 100 మందిలో ఒక్కడ చేరినా సరే నేను సక్సెస్ అవుతాననే కాన్సెప్ట్ తో మా సార్ ముందుకు వచ్చారండి. చాలా అద్భుతమైనటువంటి నేచర్ కలిగిన వ్యక్తి, ఎటు చీమకు కూడా హాం కల్పించినటువంటి వ్యక్తి ఈ రోజు మన విద్యా ప్రపంచంలో ఒక ప్రపంచనంగా కొనసాగుతున్నందుకు కూడా మనందరూ కూడా గర్వపడాలి సార్. క్లాస్ చెప్పేసి వదిలేసినంత వరకు ఆయన ఇది కాదండి. క్లాస్ చెప్పిన తర్వాత విద్యార్థి చదివాడే లేదా స్మార్ట్ నోట్స్ అని చెప్పేసి, నెక్స్ట్ డిజిటల్ నోట్స్ అని చెప్పేసి అదే క్లాస్ రివైజన్ చేసి, ఇంకోటండి ఏదో ఆ మార్కెట్ లో ఉన్న అప్లికేషన్స్ బుక్స్ ఏవో పబ్లికేషన్స్ తీసుకొని వాటిలో ఉన్న కీ పాయింట్స్ మాత్రమే చెప్పేసిన సంస్థలు కాదు. ఇది సపరేట్ గా అకాడమిక్ ఓరియంటేషన్ టెక్స్ట్ బుక్ క్లాసులు సపరేట్ గా ఎక్కడా వెళ్ళలేదు. ఇది ఏదైనా క్లాస్ చెప్తే మరి జాగ్రత్త అన్నాం అనుకోండి, భారతదేశ భౌతిక అమెరికా దానికి సంబంధించి ఎక్కడ మ్యాటర్ అని అక్కడే చెప్తాం అనుకుంటాం మనం. కానీ అకాడమీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎన్సీఆర్టీ ఇవన్నీ గ్యాదర్ చేసి ఒక్కసారి. అలాగే ఎకనామిక్స్ క్లాసులు ఒక ఏం చెప్తున్నా బ్రదర్ అంటే ఓన్లీ అకాడమిక్ క్లాస్ ఫస్ట్ రన్ చేస్తున్నాం, నెక్స్ట్ సర్వే స్టార్ట్ చేస్తాము, నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ స్టార్ట్ చేస్తాం. ఇలా సపరేట్ గా అరటిపండు ఒలిసి పెట్టినట్టు క్లాసులు చెప్పే సార్స్, మామూలు మాటలు చెప్పే సార్స్ చాలా మంది కనిపిస్తారండి. ఇలాంటి సార్స్ ఎక్కడైనా మీరు చూసి ఉంటారా? నేను చూస్తాను ఎప్పుడు కూడా. నేను సాధించే చిన్న జస్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టే కానీ నాకు టీచింగ్ ఫ్యాషన్ అనమాట. నాకు ఆఫీసర్ అయిపోవాలనో లేకపోతే ఏదో ప్రపంచ నీళ్ళతో అనే కళ్ళు అయితే లేవు. పిల్లలకి 4 మధ్య క్లాస్ చెప్పడానికి నాకు చాలా అదృష్టం. చాణక్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వైజాగ్, మా సార్ మీరు కూడా వచ్చారు కదా, వైజాగ్ లో చాణక్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, రంగరాజ ఐఏఎస్ స్టడీ సర్కిల్, ఇంకా మీద అన్ని సంస్థల్లో కూడా చిన్నవాడినైనా నా సర్వీసులు కూడా తీసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్రలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పే ఏకైక ఫ్యాకల్టీ సత్యారావు మాస్టర్ మాత్రమే. అది ఆ బుక్ ని చూసి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడారు, మెటీరియల్ ఇచ్చేసేవారు. కానీ దాన్ని ఫస్ట్ శ్రీశ్రీ సినిమాస్టర్ ఎంటర్ చేశారు. తర్వాత మన గురు
ఎవరు మా నాకు కూడా గురువు అనుకోవడమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టినందుకు సినిమా సార్ అది నువ్వే చెప్పగలవు చెప్పాలని చెప్పేసి ఆఫ్లైన్ బ్యాచెస్ చాలా ఎక్కువ చెప్పాం మనం. ఈ ఆన్లైన్ బ్యాచ్ కి నేను వేరే ప్రాంతాల్లో ఉండడం రాలేకపోయాం కానీ. సో అలాంటి ఉపాధ్యాయులు మీ అందరికీ అందిస్తున్నారు సార్. శ్రీనివాస్ సార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే విద్యార్థి అనేవాడు మాస్టర్ చెప్పారు మనం 30-40 అందిస్తున్నాం, కానీ విద్యార్థి అనేది 20% కష్టపడితే శ్రీనివాస్ సార్ కష్టం ఎంత అంటే 80% ఉంటుందండి. ఎలా చెప్పండి? మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఏ కాన్సెప్ట్ చదవాలి, రేపు ఏంటి చదవాలి, దేని మీద ఎగ్జామ్ పెట్టాలి, దాని మెటీరియల్ కూడా ముందుగానే ప్రొవైడ్ చేసి అద్భుతమైనటువంటి మీకోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారండి మాస్టర్. హిస్టరీ బుక్స్ ఒక గ్యాలరీలో ఉంటాయి, జాగ్రఫీ బుక్స్ ఒక గ్యాలరీలో ఉంటాయి, క్వాలిటీ బుక్స్ ఒక గ్యాలరీలో ఉంటాయి. అన్ని చదువుతారు, అన్ని కూడా అనలైజ్ చేస్తారు. ఆ కీ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ సార్స్ కూడా అవైలబుల్ గా అందిస్తారండి. అంటే మక్కువ అనమాట, ఇష్టం ఆయనకి. ఈ రోజు మీ విజయాన్ని చూసి మాస్టర్ అయితే చాలా చాలా ఆనందపడ్డారండి. ఆయనతో పాటు ఓన్లేరా బాబు చాలా రోజులకి ఒక మంచి ఫేస్ నీలో చూడగలుగుతున్నాము, నువ్వు కష్టపడినటువంటి కష్టానికి ప్రతిఫలమే ఈరోజు ఈ 66 మంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంప్లాయీస్ అని చెప్పేసి తెలియజేయడం చాలా గర్వంగా అనిపిస్తుందండి. మీ అందరికీ ఒకటేనండి, మీరందరూ కూడా మాకు ఆఫీసర్లు ఇప్పుడు సొసైటీలో. కాబట్టి మీకు సార్స్ అందరూ చెప్పారు కదా, నేను చెప్పేది ఒకటే, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోండి, నిజాయితీగా వ్యవహరించండి. మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో అత్యున్నతమైన కీర్తి ప్రతిష్టలు పొందడానికి ప్రయత్నం చేయండి. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళని మీరు రిసీవ్ చేసుకొని వాళ్ళు సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలు. అంతకంటే గొప్ప అవకాశం ఇంకొకటి ఈ జన్మలో మనకి రాదు. సార్ ఇంకొక అంశం కూడా చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇక్కడతో మేము ఎలాగ స్కూల్ సెటిల్ అయిపోయి అదే హ్యాపీ. మరి అది ఆంధ్ర ఐఏఎస్ అనేవారు అప్పుడు అందరూ, ఇదే గొప్ప, మరి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయాం మేము. అలాంటి స్కూల్ పోస్ట్ లో మేము అయిపోయాం. కానీ సార్ మీకు మంచి గైడెన్స్ చెప్పారు. మీరు ఉన్నటువంటి గ్రూప్ 2 సాధించాం, ఇంకేటి లేదు అనుకోకూడదు. గ్రూప్ 2లోనే హైయర్ క్యాడర్స్, అలాగే గ్రూప్ 1లోనూ బెస్ట్ క్యాడర్స్, సివిల్ సర్వెంట్స్, ఇలాంటి వాటికి మీరు అందరూ కూడా యు ఆర్ డిజర్వ్ ఇట్. ఎందుకంటే అవి సాధించగలిగారు. అవి సాధించగలిగారు అంటే ఏంటి, మీకు అంత సామర్థ్యం ఉంది కాబట్టి అవి వచ్చాయి. ఇంకా మరి కొంచెం ఎఫర్ట్ పెడితే, మాస్టర్ని బాలైతే ఇంకా అద్భుతమైనటువంటి ఆ రిజల్ట్ మీరు సాధిస్తారు. మీకు మరొక విషయం చెప్పాలి, గ్రూప్ 1కి మాస్టర్ మంచి అద్భుతమైన కోర్స్ స్టార్ట్ చేశారండి. చాలా మంది ఏంటనుకుంటారంటే ఆ సంస్థ ఈ సంస్థ ఏం అక్కర్లేదండి. ప్రతి ఒక్క లెసన్ కి అద్భుతమైనటువంటి మెటీరియల్ గ్యాదర్ చేసి అది ఆయన సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా రూపకల్పన చేసి ఎస్ఏ రైటింగ్ టైపు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని రూపకల్పన చేసి మనకి ప్రస్తుతం కొత్త కోర్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు సార్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీరు చదవాలనుకుంటే, సార్ పెట్టే ఈ 5,000 2,000 ఫీజులే కదా, ఇలాంటి ఫీజు మీరైతే అడగక్కరే లేదు, ఇచ్చేస్తారు ఆయన. సో వాటిని నేర్చుకొని మీరు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ పెద్దలందరి మధ్య మాట్లాడే అవకాశం కల్పించినందుకు వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే, మరి సత్యరావు గారు మా మిత్రులు ఎంత చక్కగా మీకు చెప్పారో చూసారు కదా. నా కష్టాన్ని కూడా మీ కళ్ళ ముందు ఉంచారు. సార్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 సక్సెస్ ఎలాగైనా అవ్వాలి అని చెప్పి ప్రతి నోటిఫికేషన్ ముందు పాపం అన్ని పుస్తకాలు పెట్టుకెళ్ళి చదువుతారు. కానీ అవన్నీ మీకు చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి అంతే. అవన్నీ కూడా మీకు చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి. సార్ కూడా సాధించాలనుకుంటారు, కానీ మరి గురుతర బాధ్యత, మరి స్కూల్ హెచ్ఎం ఇప్పుడు అలాగే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరి సెలవుల ద్వారా సార్ ఆ స్థాయికి రాలేకపోయారు కనుక. కానీ ఎట్టి పరిస్థితుల్లో అంత క్యాపబిలిటీ ఉండే పర్సన్ మన సత్యరావు గారు. అతని సేవలు మనకి సంస్థ ఉన్నంత వరకు కూడా కొనసాగాలని కోరుకుంటూ కొనసాగుతాయి కూడా. మరి ఈ యొక్క మంచి సందేశాన్ని ఇచ్చినందుకు సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క సెమినార్ కి మనకి విచ్చేసి ఒకటేనండి, రాష్ట్ర స్థాయిలో అన్ని సంస్థల్ని మొత్తం చూసేసి 2 రాష్ట్రాల్లో ప్రతి సంస్థ ఆ యొక్క డైరెక్టర్లు, ఫ్యాకల్టీలు మొత్తం అందరితో కూడా ఒక మంచి ర్యాపో ఉండి మన సంస్థకి రాష్ట్రంలో ఎంత మంచి ఫ్యాకల్టీ కావాలో అంత ఫ్యాకల్టీని అందిస్తూ తను సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు మున్సిపల్ లో ఒక ఉద్యోగంలో చేస్తూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే టాపిక్ చెప్పడం చాలా కష్టం. అటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ 4th యూనిట్ డీల్ చేస్తూ నాకు మిత్రులు ప్రతి రోజు కూడా మన సంస్థ కోసం కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటూ ఎలా డెవలప్ చేద్దాం, ఏ విధంగా చేద్దామని మొత్తంగా అడిగి తెలుసుకుంటున్న మన శ్రేయభిలాషి నా యొక్క ఒక విధంగా ఫ్యామిలీ మెంబర్ కూడా అయిపోయారు. రోజు అతనితో మాట్లాడిందే నాకు
ఆ రోజు గడవదు, అలా ఉంటుంది. ఎందుకంటే మంచి ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీలు ఎవరు కావాలి, ఎటువంటి మంచి ఫ్యాకల్టీ కావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏదైనా చేద్దాం, మన విద్యార్థులకి వారి యొక్క సేవలు అందిద్దాం, అదే మేము డిస్కస్ చేసుకుంటాం. అటువంటి సతీష్ గారు ఈ కార్యక్రమం రావడం సంతోషంగా ఉంది. మరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. ఇది అయిపోయాక పెట్టి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళతో మాట్లాడాలి. తర్వాత మన గురువులు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్ఎస్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ లో 66 పోస్టులు సార్, 66 పోస్టులు వచ్చాయి. ఒకళ్ళు గ్రూప్ 1. వీళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. అంటే ఎలా సక్సెస్ సాధించారు అనేది మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళలో కొంతమంది ఆ మాట్లాడే విషయంలో చెప్పేది ఏంటంటే, ఏపీ హిస్టరీ ఉమామహేశ్వరరావు సారు, నెక్స్ట్ ఎకానమీ ఆర్ఎస్ రెడ్డి గారు, వీళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మ్యాక్సిమం స్కోర్ చేయగలమని చెప్పారన్నమాట. తర్వాత ప్లేస్ ఏదనంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రామకృష్ణ సారు, రమేష్ నాయుడు గారు సారు, ఎవరు తీసిపోయే ఏ సబ్జెక్టు అంటే టాపిక్ యూనిట్కి ఒకళ్ళు వచ్చారనమాట. దానివల్ల ఏమైందంటే ర్యాపిడ్ రివిజన్ బాగా జరగడం వల్ల అందరూ సక్సెస్ అయిందని చెప్పారు. మెయిన్ ఏంటంటే ఉమామహేశ్వర సారు ఆర్ఎస్ రెడ్డి ఎకానమీ అనేది స్టేట్లో ఇంతకుండా మించిన బ్రాండ్ లేదు. 100%. ఈ నోటిఫికేషన్లో అయితే 66 వచ్చాయి. నెక్స్ట్ నోటిఫికేషన్లో 250 దాటి పక్కా వస్తాయి. ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఫోటోలు కాదు, రియాలిటీ కావాలి. ఆ రియాలిటీ అనేది ఇక్కడ ఉంది. ఎవరికి అడగండి, మీరు ఫోన్ చేసి అడగండి. నేను చాలా మందికి ఆఫ్ పర్సన్స్ చేశాను. చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 times ర్యాపిడ్ రివిజన్ చేయించారు. ఏ సంస్థ కూడా 3 times ర్యాపిడ్ రివిజన్ చేయించదు. నెక్స్ట్ ప్రతి టెస్ట్ ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసి ఈ ఫ్యాకల్టీతో ర్యాపిడ్ రివిజన్ చేయించి మెయిన్ ఏంటంటే సక్సెస్కి 100% కావడం ర్యాపిడ్ రివిజన్. నెక్స్ట్ టెస్ట్లు, ఆర్ఎస్ రెడ్డి యొక్క టెస్ట్లు అనేవి బ్రాండ్ అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రతి అభ్యర్థి సక్సెస్కి 100% దోహదపడింది అనమాట. ఏ ఫ్యాకల్టీ తీసుకోండి, ఏపీ హిస్టరీ కానీ ఉమామహేశ్వర సార్ గురించి నాకు తెలుసు. మా గురువు 2 స్టేట్లలో, ఇది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఆయన శిష్యులు లేని ప్రాంతం ఉండదు. ఎనీ ఏరియా తీసుకోండి, అది శ్రీకాకుళం అవ్వండి, నెక్స్ట్ వైజాగ్ అవ్వండి, విజయవాడ అవ్వండి, నెల్లూరు అవ్వండి, ఏ ప్రాంతంలో ఆయనకి లేని స్టూడెంట్ ఉండదు. ఆయన దగ్గర నాకు తెలిసి ఏ జిల్లా తీసుకున్నా ఒక 50 మంది కంటే ఎక్కువ స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు. మరి అలాంటి వ్యక్తి మనకి ఏపీ హిస్టరీ బోధించడం అనేది ఆర్ఎస్ రెడ్డి సంస్థ యొక్క అదృష్టం. నెక్స్ట్ ఎకానమీలో చాలా సింపుల్గా, అంటే ఈ నేషనల్ ఇన్కమ్ కానీ ద్రవ్యం బ్యాంకింగ్ కానీ ఏది చూసినా సరళంగా విద్యార్థికి వచ్చేటట్టు నేర్పించే వ్యక్తి ఈ 2 స్టేట్లలో నాకు కనిపించలేదు. చెప్పేస్తారు నేషనల్ ఇన్కమ్ చెప్పేసి అంత అయిపోయిందని అంటారు, కానీ దాన్ని ర్యాపిడ్ రివిజన్ చేసి దాని మీద ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చి విద్యార్థికి సరళంగా నేర్చుకునే విధానం అనేది ఆర్ఎస్ రెడ్డి యొక్క ఘనత. ఇంతకు మించి ఏ సంస్థ ఇంతకు మించి ఎక్కువ చేయలేదు. ఎందుకంటే ప్రతి యూనిట్కి ఫర్ ఎగ్జాంపుల్స్ 5 యూనిట్లు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క వ్యక్తిని తీసుకోవడం అనేది ఈ 2 స్టేట్లలో ఏ సంస్థ కూడా అలా చేయదు. ఎందుకంటే ఎవరు కూడా పొదుపు గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ తీస్తే ఎక్కువ డబ్బులు అవుతాయి. అంటే 5 చాప్టర్లకి 5 టాపిక్లు చెప్పినారంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు అవుతాయి. అన్ని టాపిక్లు ఒకటితో చెప్పింది అనుకుంటారు. అలాంటి లాభాపేక్ష గురించి ఆలోచించిన వ్యక్తి ఆర్ఎస్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ టైం మాత్రం సక్సెస్ అనేది ఇప్పుడు 66 వచ్చాయి కదా, నెక్స్ట్ నోటిఫికేషన్లో 250 పైకి ఖచ్చితంగా మనకు వస్తాయి. ఎందుకంటే సార్ ఆ హార్డ్ వర్క్ చేస్తారు, మాతో కూడా ఆ హార్డ్ వర్క్ని కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మరి సులభంగా విపులంగా 2 మాటల్లో చెప్పడం జరిగింది సార్ సతీష్ గారు. మరి అతని మాటలు కాదని అంతా కూడా క్లాసులోనే అంతా కూడా మరి సార్ యొక్క అని ఏవైతే చెప్పారో అదంతా 100% నేను పడిన కష్టం. అయితే
ఆ కష్టంలో ప్రతి ఫ్యాకల్టీని కూడా ఇబ్బంది పెట్టారు. మెయిన్గా ఉమామహేశ్వరరావు గారు. ఎందుకు సార్ అంటే, సార్ ఉదయం 6 గంటలకు బ్యాచ్, ఆఫ్లైన్ వాళ్ళకి తెలుసు. 6 గంటలకు బ్యాచ్ అయితే సార్ 5:30కి వచ్చేవారు. అమ్మ శ్రీను టిఫిన్ ఏదో తెప్పించి అమ్మ 5:30కే వచ్చేసేవారు, రెడీ అయ్యి వచ్చేసేవారు. పిల్లలు ఇంకా రాలేదమ్మా, వెంటనే మెసేజ్ పెడితే అందరూ పరుగులు వచ్చారు ఆఫ్లైన్లో. ఎందుకంటే ఆ సమ్మర్లో ఆఫ్లైన్ బ్యాచ్ పైన ఎండ ఉన్నామండి. సార్ మాత్రం పిల్లలు అయితే విసిగిపోయి ఉండేవారు, కానీ సార్ అసలు విసిగిపోయేవారు కాదు. మరి 5:30కి వచ్చేసి క్లాస్ చెప్పి వెంటనే మరలా అక్కడ ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఆన్లైన్కి వచ్చేసేవారు. మరి సార్ అయితే ఉమామహేశ్వరరావు గారి నుంచి సతీష్ గారు చెప్పింది ఇంకా తక్కువేనని అనుకుంటున్నాను. అంత ఎక్కువగా మనకి విజయానికి కారకులయ్యారు. మరి ఫైనల్ గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి మ్యాథ్స్ కోసం మరి గజపతి నగరం నుంచి సత్యనారాయణ గారు, మరి అతను కూడా మరి ఆ ప్రిలిమినరీ మీరు పాస్ అవ్వడానికి చాలా వరకు సహాయపడ్డారు. సార్ యొక్క కొన్ని మాటలు. మైక్ ఓకేనా? చూడండి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులతో సమానమైనటువంటి గురువులకు, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్ఎస్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. కృషి ఉంటే మనుషులు రుసులవుతారనే మాటకు నిదర్శనం మీరు సాధించే ఫలితాలే. ఒక ఇన్స్టిట్యూట్కి 66 గ్రూప్ 2, అదేవిధంగా ఒక గ్రూప్ 1 పోస్ట్ రావడం అనేది ఒక సంచలనం కాదు, ప్రభంజనం. అటువంటి ప్రభంజనం చేకూర్చిన మీ అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదములు. మీరు చేసే పని ఏంటంటే, మనిషికి సంపాదిస్తే డబ్బు వస్తుంది, అలాగే తన దగ్గర ఎంతో విలువైనటువంటి స్నేహితులు ఉంటారు. కానీ వాడుకున్నా వాడుకోకపోయినా కరిగిపోయేది ఒకటి ఉందంటే అదేంటో తెలుసండి, కాలం అంటే సమయం. దాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా విజేతలు అయ్యారు. మనిషి తన జీవితంలో ఒకటో అనుకుంటాడండి, నేను చేసే పని గొప్పగా ఉండాలి, ఎవరో పొగుడుతూ ఉంటారు, దానికోసం చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కాలేరు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే విజయం వస్తుంది. అదే విజయం. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతిలో చేసే పని ఏంటంటే, సూర్యుని యొక్క కాంతిని శోషించుకొని నక్షత్రాలు పగటిపూటలో కనబడకుండా ఉంటాయి, కానీ రాత్రి సమయంలో ఎంతో వెలుగునిస్తాయి, వాళ్ళే విద్యార్థులు అని చెప్పారు బ్రహ్మగుప్తుడు. సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారుస్తూ కూర్చుంటే నక్షత్రాలు ప్రకాశించవన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుందండి. నా ఎక్స్పీరియన్స్ 26 సంవత్సరాలు. నేను 10th క్లాస్ చదువుతూ 10th క్లాస్ కోచింగ్ సెంటర్ చెప్పేవాడిని. నేను చాలా కోచింగ్లో పనిచేయడం జరిగింది. ఇంటర్మీడియట్, డిగ్రీ మ్యాథమెటిక్స్ చెప్తూ చాలా కాలంగా ఎంతోమంది విద్యార్థులకి ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో కూడా, అంటే నా యొక్క డిగ్రీ స్టూడెంట్స్ నా ఇన్స్పిరేషన్తో నా కళాశాలలో 9 గ్రూప్ 2, 1 గ్రూప్ 1 పోస్ట్ రావడం జరిగింది. నా దగ్గర నా ఇన్స్పిరేషన్తో మన జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో 18 మందికి వచ్చాయండి. వాళ్ళందరూ నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడం చాలా గర్వం. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు క్లాస్ కన్నా మోటివేషన్ బాగా చేస్తారు సార్, అది మాకు బాగా ఆనందాన్ని ఇస్తుంది సార్ అని. నాకు ఒక సెక్షన్లో 120 మంది ఉంటే నా సబ్జెక్ట్లో 100 మందికి అవుట్ ఆఫ్ 75/75 వస్తాయి. అదే నా యొక్క సంపద. నాకు కావాల్సింది ఏంటంటే డబ్బులు కాదండి, విద్యార్థులు ఇచ్చే ఆనందమే. అదే నా డబ్బులు. దానికి నేను పనిచేస్తూ ఉంటాను. శ్రమ, ఎవరైతే శ్రమిస్తారో ఫలితం దానికంటే గొప్పగానే ఉంటుంది. అందుకే నిదర్శనంగా మీరు ఇంత మంచి ఫలితాన్ని సాధించి ఈ ఇన్స్టిట్యూట్కి, అలాగే ఆర్ఎస్ రెడ్డి సార్కి మీ అందరూ కూడా చాలా చాలా మంచి పేరు తెచ్చారు. వెల్ అండ్ గుడ్. మీకు వచ్చినటువంటి ఉద్యోగంతో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళకి సేవ చేయడం కోసం వచ్చే అవకాశమే ఈ ఉద్యోగం. ఉద్యోగం అంటే మనం బ్రతకడం కోసం చేసేది కాదండి, సమాజ సేవ చేసుకోవడం కోసం భగవంతుడు మనకిచ్చే ఒక అవకాశం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. పార్వతీదేవి పరమేశ్వరులు అర్థాంగి అవడం కోసం చేయలేదండి చాలా పూజలు. సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది స్త్రీలు గొప్పవాళ్ళు కావడం కోసం చేసిందే పూజ. పూజ అంటే మన పంచేంద్రియాలను నిమగ్నం చేసుకునే పని. అలా పంచేంద్రియాలను నిమగ్నం చేసి సాధించేదే ఉద్యోగం. ఆ ఉద్యోగం అనేది ఒక బాధ్యత. మనం బ్రతకడం కోసం సంపాదించేది ఉద్యోగం కాదండి. ఒక బాధ్యతగా సమాజ సేవ చేస్తూ, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళకు సేవ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటప్పుడే ఆ ఉద్యోగంకి ఒక బాధ్యత ఉన్నట్లండి. అటువంటి గురుతర బాధ్యతగా మీ అందరూ కూడా విజేతలుగా ఎంతో మంది సేవ చేస్తూ సమాజ సేవ చేసే అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ఇంకా ఎక్కువ బాధ్యత ఏర్పడిందని భావిస్తూ, అయితే ఇంతటి ఫలితాన్ని సాధించడం కోసం ఆర్ఎస్ రెడ్డి సారు నిరంతరం చేసేటటువంటి శ్రమ మాటలో చెప్పలేమండి. ఎందుకంటే ఆయన పెట్టే వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుండేవాడిని.
విద్యార్థి కంటే ఎక్కువ శ్రమించింది ఎవరంటే ఆర్ఎస్ రెడ్డి సార్. నాకు ఇన్స్టిట్యూట్లో ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సారు చాలా చాలా ఎక్కువ శ్రమిస్తూ ఉండేవారు, ప్రతిరోజు మోటివేట్ చేస్తూ ఎలా చదవాలి, ఎలా చదివితే సక్సెస్ అవుతాం. ఆయన ఒక గ్రూప్ 2 ఉద్యోగంలో ఉండిపోకుండా ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో డబ్బును ఎంతైనా పంచగలడు, సేవను ఎంతైనా పంచగలడు. అంటే అది మాటలో సాధ్యం కాదు. పంచగలిగే వస్తువు ఒకటి ఉందంటే అది చదువు మాత్రమే. తన చదువుని ఎంతో మంది విద్యార్థులకు పంచి ఈరోజు ఎంతో మంది గ్రూప్ 2లో సక్సెస్ అవ్వడానికి ఆయన శ్రమించే శ్రమకు ముందుగా ఆయనకు అభినందనలండి. ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే నా ముందున్నటువంటి నా తల్లిదండ్రులతో సమానమైనటువంటి గురువులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. 1 and all. నేను చెప్పింది అబ్బా ఏం కాదు, అందుకే మీరు లోపల ఉంటే ఆ వైబ్ లో మీరు బయటకు వచ్చారు. ఏం కాదు, రికార్డ్ సినిమా సార్ దయవేట్ అవుతున్నా. ఇది అయిపోయిన తర్వాత సార్. మరి సత్యనారాయణ గారు ఎంతో చక్కగా చెప్పారు. మరి మా గురువు గారు నాయుడు మేషారు ఈ సంస్థ ఆన్లైన్ లో పెట్టిన నుంచి కూడా నాకు పూర్తి ప్రోత్సాహం ఇస్తూ ఈ రోజు ఈ సంస్థ ఎదుగుదలకి సగభాగం నాయుడు మేషారు యొక్క సలహాలు, సహకారం, మరి అదేవిధంగా ఉమా సారు, నేను, నాయుడు సారు, అలాగే మన శ్రీనివాస్ సారు, మధ్యలో శ్రీనివాస్ సారు వచ్చినప్పటికీ కూడా మరి మొత్తం కోఆర్డినేట్ గా ఏ విధంగా విద్యార్థులకు న్యాయం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, తన అనుభవాలు నాకు అందించి ఈరోజు మా గురువు గారు యొక్క దీవెనలు నాకు ఖచ్చితంగా ఉండాలి. మరి సార్ యొక్క కొన్ని సలహాలని తీసుకొని మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇదండి, అది పెట్టేసి వాళ్ళకి సన్మానం చేస్తుంది. ఇంతేనా? సరే, అంతే సార్, అంతే. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఇంత మంచి విజయాన్ని సాధించిన శ్రీనివాస్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈ డయాస్ మీద నాకు అంటే చాలా ఇప్పటి నుంచో ఒక డయాస్ మీద ఉమా సార్ గురించి, లేకపోతే వెలమల శ్రీనివాసరావు గురించి, లేకపోతే సత్యారావు సార్ గురించి, తర్వాత శ్రీనివాస్ గురించి చెప్పాలని ఉంది. బట్ ఇదే రైట్ టైం ఏమో నాకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా. అందరికి కూడా 66 + 1 67. సో ఇది కూడా చాలా మ్యాజికల్గా న్యూమరికల్లీ వెరీ గుడ్ నెంబర్ అనమాట, 67. సో శ్రీనివాసు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఇంకా తన కష్టానికి. ఎందుకంటే నేను తన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను గమనిస్తూ ఉన్నాను. శ్రీనివాస్ గురించి చెప్పే ముందు ఇప్పుడు కూడా నాకేమనిపిస్తుంది అంటే వెలమల శ్రీనివాసరావు సారు, ఉమా సారు, సత్యారావు సార్ వీళ్ళందరూ కూడా మా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి రాకపోవడం మంచిదైంది, మేము అందరం బతికిపోయాము. ఎందుకంటే వీళ్ళు కానీ మ్యాథమెటిక్స్లోకి, ఫిజిక్స్లోకి, కెమిస్ట్రీలోకి వచ్చారని అంటే మరి కోటా ప్లేస్ అంటే కోటా అంటే రాజస్థాన్, ఇది ఐఐటికి నీటికి చాలా అత్యున్నతమైన వేదిక. సో అది విజయనగరం అయిపోతుందేమో నాకు భయం అనమాట. సో థ్యాంక్ యూ సార్, మీరు ఈ బ్రాంచ్లోకి రానందుకు. ఎందుకంటే వీళ్ళు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. శ్రీనివాసరావు సారు, లేకపోతే ఫస్ట్ శ్రీనివాస్ సార్ గురించి మాట్లాడదాం. సారు అంటే చాలా మంది పిల్లలు, మీరందరూ కూడా తెలుసు, మీరు మీ ఎగ్జామ్లో సక్సెస్ అయినప్పుడు పర్టికులర్గా చాలా వర్క్ చేసి, చాలా చదివి, సో దాన్ని ఏంటంటే రీప్రొడ్యూస్ చేసి, సో మీరు అవుట్కమ్ వస్తుంది అనమాట. సో మనకి మీరు చదివేటప్పుడు సార్స్ డైట్లోనే గట్టి చెప్తుంటారు గిఫ్టెడ్ చిల్డ్రన్ అనమాట. సో వీళ్ళందరూ కూడా గిఫ్టెడ్ టీచర్స్. సో గిఫ్టెడ్ చిల్డ్రన్ కాదు, గిఫ్టెడ్ టీచర్స్ అనమాట. ఉమా సార్ అయినా, శ్రీనివాస్ అయినా, సత్యారావు సార్ అయినా, వెలమల శ్రీనివాస్. నేను వెలమల శ్రీనివాసరావుకి ఒక సార్కి ఒక డౌట్ అడిగాను, సార్ అన్ని సబ్జెక్ట్స్ మీరు ఎలా డీల్ చేయగలుగుతారు అనేసి. అతను చెప్పింది లేదు, మేము నేను చెప్పాను కదా. సో అన్ని నేను అడిగితే అతను నవ్వుతూ సమాధానం ఇచ్చాను, నాకు ఆన్సర్ అయితే చెప్పలేదు. సో అంటే దీని వెనుక ఎంతో కృషి ఉంటుంది. సో ఉమా సార్కి చెప్పారు, సత్యారావు సార్ చెప్పారు. సత్యారావు సార్ కూడా ఉమా సార్ స్టూడెంట్. బట్ ఎప్పుడు కూడా నాతో ప్రతిరోజు మా ఇద్దరం కూర్చునేటప్పుడు నేను ఇటువైపు కూర్చోను, టేబుల్ అటువైపు కూర్చుంటారు. లేదా టీ తాగుదా రమ్మంటే అప్పుడు ఒక బుక్ పట్టుకొని వస్తారు, ఆ బుక్లో ఏవో రాసుకుంటుంటారు అనమాట. సో ఇప్పుడు
అంత అవసరం లేదా సార్కి. సో ఈ తెలుగు స్టేట్స్లో తనకుండే పేరు కానీ, తనకుండే ఇమేజ్ కానీ, సో తనకుండే గౌరవం, రెస్పెక్ట్ ఈ టీచర్ కమ్యూనిటీలో, నా స్టూడెంట్ కమ్యూనిటీలో ప్రిపేర్ అవ్వని అవసరం లేదు. బట్ ఇప్పటికి కూడా ప్రిపేర్ అవుతారు. సో మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తారనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇట్స్ ఎ గ్రేట్ 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 అనమాట. ఇది అందరికీ రాదు. సో ఎవరైతే మనం అబ్జర్వ్ చేస్తే సినిమాలో అమితాబ్ బచ్చన్, లేకపోతే చిరంజీవి, తర్వాత ఇలాగ ప్రతి క్రికెట్లో సచిన్ టెండూల్కర్, వీళ్ళందరినీ మనం అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తే ఆ ఒబీడియన్స్ మనకు కనిపిస్తుంది. ఎంత సక్సెస్ అయినా వీళ్ళందరిలో కూడా నాకు అదే కనిపిస్తుంది. సో వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకోవాలన్నమాట. సో నేను సత్యారావు సార్తో నాకు చాలా తక్కువ అనుబంధం ఉంది, బట్ శ్రీని ఎప్పుడు చెప్తుంటారనమాట. అలాగే మ్యాథమెటిక్స్ సార్ ఇప్పుడు చెప్పారు. సో వీళ్ళందరూ కూడా ద గ్రేట్ టీచర్స్. వీళ్ళు నేను అనొచ్చో లేదో నాకు తెలియదు సార్. సో క్వీన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట, కింగ్ అనట్లేదు సార్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అందరికి ఎలిజబెత్ రాణి, ఏదో ఇంగ్లాండ్ రాణి ఎవరంటే ఎలిజబెత్ అని 99% చెప్తారు. బట్ వాళ్ళ హస్బెండ్ కింగ్ ఎవరంటే నాకు తెలిసి ఒక 10 to 15% చెప్తారనమాట. సో క్వీనే పవర్ఫుల్. ఈవెన్ చెస్లో కూడా క్వీన్ పవర్ఫుల్. సో నేను అంటాను వీళ్ళందరూ కూడా క్వీన్ ఆఫ్ దేర్ సబ్జెక్ట్స్ అనమాట. సో మీరు ఎవరైతే అచీవ్ చేయాలనుకున్నారో, అచీవ్ చేసిన వాళ్ళకి 100% మీ సార్సే మీకు అన్నీ చెప్పారు ఏం చేయాలనేది. నెక్స్ట్ గ్రూప్ 2కి ఎన్రోల్ అవ్వాలనుకున్నా, గ్రూప్ 1కి ఎన్రోల్ అవ్వాలనుకున్నా స్టూడెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ కాదు ఇది. జస్ట్ మీరు ఏంటంటే మీకు ఒక 3 words పట్ల క్లారిటీ ఉండాలన్నమాట. ఏంటి ఆ వర్డ్స్ అంటే గోల్, డ్రీమ్, విష్ అనమాట. సో గోలు, డ్రీమ్, విష్ అనేది సెపరేట్ అనమాట, ఒకటే కాదు. సో మనకు అన్ని ఒకేలాగా అనిపిస్తాయి. సో డ్రీమ్, విష్ అనేది డిజైర్ కంటే వీక్ వర్డ్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి. డిజైర్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే అది గోల్ కింద కన్వర్ట్ అవుతుంది అని అంటే మీకు డైరెక్షను, డెడికేషను, డిటర్మినేషను, డిసిప్లైను, డెడ్ లైన్స్ ఉంటే డెఫినెట్లీ మీరు ఏంటంటే అది గోల్ కింద కన్వర్ట్ అవుతుంది. డెఫినెట్గా మీరు అచీవ్ చేస్తారు. మీ అందరికీ వీళ్ళందరూ కూడా రైట్ హ్యాండ్స్ ఉన్నారు అన్నమాట. నేను ఈ తెలుగు స్టేట్స్లో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవరైతే డెలివరీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ద గ్రేట్ గ్రేట్ టీచర్స్ అనమాట. మీరు వాళ్ళ నుంచి ఐడియాస్ని తీసుకొని దాన్ని మీరు ఏంటంటే డెవలప్ చేసి హార్డ్ వర్క్ చేసి సక్సీడ్ అవ్వాలన్నమాట. సో డెఫినెట్గా అలా సక్సీడ్ అవుతారని నేను అనుకున్నాను. ఈ కొత్తగా వచ్చే పిల్లలకి ఎవరికైనా ఈరోజు డిఫికల్ట్ ఉంటుంది. మీకు జాక్మా అని అతను ఒక చైనాలో ఒక అలీబాబా తాలూకా CEO అనమాట. అతను చెప్తారు, టుడే ఈజ్ డిఫికల్ట్, టుమారో ఈజ్ మోర్ డిఫికల్ట్, సో డే ఆఫ్టర్ టుమారో ఈజ్ మోర్ డిఫికల్ట్. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ డై టుమారో ఈవినింగ్ అని చెప్తారనమాట. సో మీరు ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో కోసం మీరు ఉండాలి. సో ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు. ఇంకా ఫైనల్గా నేను తక్కువ సమయం ఉంది కాబట్టి ఫైనల్గా నేను తన గురించి చెప్పాలి. సో శ్రీనివాస్ని నేను చాలా చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను. ఇది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. మ్యారేజ్ అయిన మరుసటి రోజు కూడా క్లాస్ చెప్పడానికి వచ్చేసాడు. బాబు నేను ఎప్పుడు అంటాను, మీ అత్తవారింటికైనా వెళ్ళావా లేదా. సో అంత డెడికేటెడ్ అనమాట. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే తనలో స్పిరిట్ని అంటే అంటే 24 hours ఏంటంటే ఏదో చేయాలి ఏదో. సో ఇది ఎవరు డబ్బుల కోసం చేయలేరండి. ఎవరు కూడా డబ్బుల కోసం చేయరు. ఎవరు కూడా చిరంజీవి 70 years డ్యాన్స్ చేసాడంటే డబ్బు కోసం అంటే నేను నమ్మను. సో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అనమాట. ఆ జీలు, ఆ ఇన్స్పిరేషను, ఆ ప్యాషన్ ఉండాలన్నమాట. సార్ చెప్పారు కదా, సార్కి ఇప్పుడు వీళ్ళందరూ కూర్చుంటే మీకు ఒక విషయం నేను మర్చిపోయాను. ఉమా సారు ఈ స్టేట్కే నేను పరిమితం చేయదలుచుకోలేదన్నమాట. అతను JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇండియాలో NRIF ర్యాంకింగ్లో నెంబర్ 1 యూనివర్సిటీ. అక్కడ డయాస్ మీద తన డెలివరీ అయిన లెక్చర్ని చాలామంది అక్కడ చదువుతున్న నా స్టూడెంట్స్ ఏంటంటే చెప్పారనమాట, సార్ ఎక్స్ట్రాడినరీ అన్స్ అనమాట. సో నేను ఈ స్టేట్కి పరిమితం చేయదలుచుకోలేదు. ఈ వెలమల శ్రీనివాస్ సార్ వెలమల శ్రీనివాసరావు సార్ అయితే గ్లోబల్ టీచర్ అనమాట. ఉమా సార్ అయితే సో ఇంకా అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటే అంత క్యాలిబర్ ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ ఒకే దగ్గరికి ఎలా మేనేజ్ చేస్తాడో ఇతను గ్రేట్ అనమాట. వీళ్ళందరినీ ఎలా, ఎందుకంటే చూడండి మీరు రాజమౌళి సినిమా తీసేటప్పుడు
రామ్ చరణ్ ని లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ని వీళ్ళందరినీ కొరిలేట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే అందరూ స్టార్ అన్నమాట, స్టార్స్ అన్నమాట అందరు కూడా. సో అప్పుడు రాజమౌళికి ఆ క్రెడిట్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఏంటంటే శ్రీనివాస్ కి క్రెడిట్ వెళ్ళిపోయింది, ఎందుకంటే వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు అన్నమాట. నేను రాష్ట్రం వరకే పరిమితి సార్, రాష్ట్ర విద్యార్థులకి నా సేవ. రైట్. సో శ్రీను మీరు దయచేసి శ్రీన్ పర్స్పెక్టివ్ ఆఫ్ యూని యాజ్ ఎ టీచర్ గా నేను మీ అందరికీ సభాముఖంగా చెప్తాను. సో శ్రీని మీరు జస్ట్ సర్వీస్, తన ప్యాషన్ మాత్రమే మీరు తీసుకోండి. అందరం ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉండొచ్చు, మీరు అందరూ కూడా స్ప్రెడ్ చేసేది 67 సెలక్షన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్, సో ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్. మీరందరూ కూడా ఇదంతా స్ప్రెడ్ చేసి ఈ టీచర్స్ తాలూకా ఇంకొకటి కూడా నేను చెప్పాలి, ఆర్ ఉమామహేశ్వరరావు గారు అని అంటే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, అతను కాదు, అతను ఏదో తెలియదు. సో ఈ సార్ ఏంటంటే యూనిక్ సార్ అన్నమాట. సో మీరు అందరూ కూడా ఇలాంటి ఫ్యాకల్టీ అందరి తాలూకా సర్వీసెస్ ని ఉపయోగించుకొని, సో శ్రీనికి మీరు అందరు సపోర్ట్ చేసి ఇంకా మంచి ఎన్రోల్మెంట్ పెంచి ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా డెవలప్ చేసి స్టేట్ లో నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను, డెఫినెట్లీ ఇట్ బికమ్స్ ఏ నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇందులో నో డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అందరికి కూడా. సో ఈ సక్సెస్ లో మీ అందరు కూడా పాల్పంచుకున్నందుకు మీ అందరికి కూడా ఇంకొకసారి నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మన విజయనగరంలో ఇదే ప్రదేశంలో ఉన్న కొంతమంది విద్యార్థులను మేము ఆహ్వానించాం, ఎందుకంటే గురువులకి సత్కారం చేసినప్పుడు ఎంపికైన స్టూడెంట్స్ కొందరు ఉండాలని ఉద్దేశం, ఎందుకంటే మార్చి 1న వారికి ఆ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఆ సన్మాన కార్యక్రమం ఒక 2 నిమిషాల్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ దీవెనలు అయితే మరి గురువు గారికి మరి ఆ విజేతలకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీరు వెయిట్ చేయండి ఒక 2-3 మినిట్స్ సార్. ఇది పెట్టి మన వాళ్ళకి ముందు చేసేద్దాం సార్, మన వాళ్ళకి ముందు చేసి చాలా చక్కగా మైక్ సార్ పైకి పట్టు వచ్చి లోపల ఉంటే బాగుంది, ప్లేస్ లేదు. సురేష్ తమ్ము నువ్వు వచ్చావు, వచ్చిందా? ఏంటమ్మా మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు అసలు? వస్తావా? అవి అవి కదా మెయిన్, సాలువాలు కాదు బొట్టు, అవి దీనంతా ఏంటి మీరు చెప్తుంది అంటే అవి ఉంటే తర్వాత భోజనం గురించి ఆలోచన చేస్తారు. మీరు అందరూ అక్కడ ఉంటే ఎప్పుడు అవుతాయి? వచ్చే లోపల చాలు చాలు ఇంకెట్లా అది ఒకటే సార్ చాలు సార్. ఇది వచ్చాము ఏం కాదబ్బా, నీకు అర్థం కావట్లేదు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఫ్రీగా మాట అది రికార్డ్, అది మనకు ఇచ్చేద్దాం, ఖర్చు చేద్దాం, అర్థమైంది? ఏముండదు. మళ్ళీ ఎక్స్టెన్షన్ డేట్ ఏదో మార్చ్ 1 పెట్టారు. అది ఎందుకు ఆందోళన చెందండి, ఫోన్ అవ్వకపోతే. సురేష్ ఇటు వచ్చాం, ముకుందా ఇటు, సాయి ఇటు వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన సార్లు ఫ్యామిలీ మెంబర్స్, మీరేమి ఇదవ్వకండి, ఇది కూడా రికార్డులోనే ఉంటది కనుక ఏదంటే నీకు ఖర్చు చేస్తాను, అర్థమైందా? జనరల్ రికార్డ్ ఇది ఏం కాదబ్బా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఇలాంటప్పుడే మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అందుకే మిమ్మల్ని లోపల పెడదాం అనుకున్న ప్లేస్ లేదని మీరు బయటికి వెళ్ళిపోయారు. సురేష్ ఉండి స్టార్ట్ చేసా, నువ్వు వచ్చి లోపలికి వచ్చేసావు. అక్కడ ఇంకెవరున్నారు? భవన్ రామ, నువ్వు లోపలికి రా వేగంగా. అక్కడ ఆ బుక్ వేసి సాల్వ్ అడిగినప్పుడు నువ్వు ఇటు వచ్చి ఇక్కడికి వచ్చేసి సుందరం ఇది మొత్తం పెట్టే టోటల్ మొత్తం ఇచ్చేసి మొత్తం పైగా ఇది నా దగ్గర పర్లేదు ఉన్నాయండి సార్, పర్లేదు, ఏం కాదు. అంటే తను బొట్టు పెట్టడానికి సాల్వ్ ఇది చేసినప్పుడు ఇచ్చేయడానికి సరే మొత్తం ఇచ్చేసే, టోటల్ ఇచ్చేసే. ఓకే, మరి ఎంతటి మంచి కార్యక్రమం, గురువులకి సత్కారం మనం చేసుకుంటున్నాం అంటే దానికి కారణం మన విజేతలు. మరి నా ప్రీతమ విద్యార్థులు ముఖ్యంగా, మరి అదేవిధంగా సురేష్, అదేవిధంగా సాయి, మరి కొద్దిమంది ఇక్కడికి ఆహ్వానం అంటే విజయనగరం లోకల్లో ఉన్న వాళ్ళని పిలిచాం, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా. మార్చి 1వ తేదీన అంగరంగ వైభవంగా మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ప్రభుత్వ అధికారులు, మెయిన్ గా మన గురువుల వాళ్ళందరి చేత అందరికీ ఒక అతిపెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి మన గురువులు మనందరం కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటుకి కారణమైన
మన విద్యార్థులందరికీ విజయం సాధించినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా ఈ కార్యక్రమంలో సురేష్ ఒకసారి రామ్మ. మరి సురేష్ కోసం కూర్చోండి బొట్టు పెట్టి. అవును నేను చెప్తాను ఒకసారి నేను చెప్పేశాక అప్పుడు శ్లోకాలు. సురేష్ 2016 నుంచి గ్రూప్ 2 చదివేవారు. మా యొక్క అబ్బాయి మా అన్నయ్య గారు అబ్బాయి, తను ఒకే బ్యాచ్ క్లాస్మేట్స్. అప్పటి నుంచి కూడా మన కోసం కలిసేవారు. అయితే ఒక ఎఫెక్ట్ పెడదామనే ఉద్దేశంతో 2022 నాకు వచ్చి మీట్ కూడా అవడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. సార్ నోటిఫికేషన్ వచ్చాక ఇంకేం లేదు సార్, మీ యొక్క మార్గంలో నేను ముందుకు వెళ్తానని చెప్పి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఆఫ్లైన్ కోచింగ్ కూడా వచ్చి ఎగ్జామ్ వరకు ఆన్లైన్కి ఫాలో అయ్యి మరి బెటాలియన్ లో కానిస్టేబుల్ నుంచి ఈ రోజు ఏపీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎంపికవడం, మరింక మంచి ఉన్నత స్థాయి కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సురేష్ ని. మరి ఇంత మంచికి వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళ భార్య ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. సురేష్ మరింత మంది విద్యార్థులను ఇచ్చేయడానికి ఒక రీడింగ్ హాల్ కూడా రన్ చేస్తూ నాకు ఎప్పుడు పిలిచి వాళ్ళకు కూడా సార్ మాలాగా తయారు చేయండి ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇటువంటి మంచి స్థాయిలో ఉన్న సురేష్ కి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బుకే అమ్మా బుకే. మరి దీనికి నాయుడు సార్ మరి ఉమాయిశ్వర బుకే ఇచ్చి సన్మానించాల్సిందిగా సార్ వెలమ శ్రీనివాసరావు గారు సార్ ఓకే అమ్మ రండి ఇటు వచ్చింది. ఓకే అల్లి సౌండ్ పెట్టి ఉంటుంది వీడియో సౌండ్ అది కాదబ్బా అమ్మా నా ఫోన్ ఏదమ్మా సార్ సన్మానం ఉంటది కదా వీడియో వేయండి. సన్మానం వీడియో ఉంటది కదా ఫోన్, మీ ఫోన్ లో లేదా పెట్టు నేను పెట్టారు కదా ఒకసారి ఉన్నాను సార్ 1 minute ఆ వీడియో పెట్టండి. మరి అందరు విద్యార్థులు కూడా మన సురేష్ ని రోల్ మోడల్ గా తీసుకొని ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి. పర్లేదు వస్తాయి యూట్యూబ్ ఆదాయాలు అవి కదా. ఓకే చెప్తాను దాని మీద పెట్టారు. మరి సురేష్ మరింత ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, త్వరలో గ్రూప్ 1 అలాగే గ్రూప్ 1లో ఉన్నతమైన పోస్ట్ సాధించాలని మన గురువులందరి తరఫున మరి అందరి తరఫున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఓకే సురేష్, మరి నువ్వు నీ కుటుంబం ఆయురాజ్యాలతో ఈ పిల్లలు అందరూ కూడా మంచిగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కొన్ని సలహాలు మన విద్యార్థులకు వచ్చిన కోరుతున్నాను. సార్ మీ దగ్గర ఉంచండి ఒకసారి మైక్ అది ఇదినా ఇది ఓకే పట్టు ఏం కదా ఫ్రీ మొన్నీ కదా ఐడియా ఉంది. ముందుగా గ్రూప్ 2 విజయానికి కారణమైనటువంటి మన ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి మన రెడ్డి శ్రీనివాస్ సార్కి నా జీవితాంతం రుణపడి ఉంటానని అతనికి ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఆఫ్లైన్లో మాకు ఎంతో అద్భుతమైన గైడెన్స్తో పాటు క్లాసులు చెప్పిన ఉమామహేశ్వరరావు సార్ గారికి, అలాగే మన సైన్స్ అండ్ టెక్నాలజీ బయోడైవర్సిటీ ఎకాలజీ క్లాసులు చెప్తూ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ మంచి మంచి సలహాలు ఇస్తూ బాగా క్లాసులు చెప్పినటువంటి పి సత్యారావు సార్ గారికి, సతీష్ సార్ గారికి, అలాగే శ్రీనివాస్ సార్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున మిగతా గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి రామకృష్ణ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సార్తో పాటు సార్ మమ్మల్ని ఏ విధంగా నడిపించారో అనుకున్నటువంటి సార్ నడిపించినటువంటి మేడం గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నేను కానిస్టేబుల్ 2009లో బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాను సార్. అప్పటి నుంచి ఉన్నతమైన ఉద్యోగం సాధించాలని ఎంతో కష్టపడి చదివేవాడిని. ప్రతిసారి నేను ఎస్ఐకి గ్రూప్ 2కి చదివితే అతి తక్కువలో వస్తూ జాబ్ వస్తుంది అనుకున్న టైంలో అతి తక్కువలో నేను మిస్ అవుతూ ఉండేవాడిని. 2022 నోటిఫికేషన్ గ్రూప్ 2 వచ్చే సమయంలో మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ గురించి నాకు తెలిసింది.
అప్పుడు సార్ దగ్గరికి ఫోన్ చేసి నేను ఫస్ట్ ప్రిలిమ్స్ కూడా సార్ దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ తర్వాత సార్ని వచ్చి కలవడం జరిగింది. నువ్వు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ క్లాసులు మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు ఆఫ్లైన్కే వచ్చిస్తే మీకు ఉన్నతమైన క్లాసులు ఖచ్చితంగా మీకు ఇవ్వగలుగుతాం. గైడెన్స్తో పాటు మీకు అద్భుతమైన ఏ విధమైన సలహాలతో పాటు అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీలు తెప్పించి పాలిటీ కానీ హిస్టరీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సార్ ఎకానమీ బోధించేవారు. ఇతను ఎకానమీ చెప్పారంటే మేము చాలా అద్భుతంగా మాకు ఉండేది. ఈ విధంగా నా యొక్క ఈ గ్రూప్ 2 విజయానికి ఎంతో చెప్పాలంటే నేను గ్రూప్ 2 సాధించడానికి మెయిన్ రీజన్ అయినటువంటి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మాత్రమే నాకు తోడ్పడింది. నా తల్లిదండ్రులు కానీ నా భార్య కానీ నా వెనకాల నుండి నాకు చదివించడానికి ఎంతో సహకరించారు. ఈ విజయం సాధించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కాబట్టి అందరికీ కూడా ఇదే గత నెక్స్ట్ గ్రూప్ 2 నెక్స్ట్ ఎవరికైనా మన ఉత్తరాంధ్రలో ఆఫ్లైన్ 2024 నుంచి 2025 వరకు అద్భుతమైన కోచింగ్ సెంటర్ మన విజయనగరంలో పెట్టడం వల్ల మాకు ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే అదే టైంలో ఎక్కడికి వెళ్ళి చదువుదాం చాలా ఇబ్బందులు మేము పడేవాళ్ళం. అలాంటిది సారు ఇంతకుముందు మా సత్యరావు సార్ చెప్పినట్టు విజయనగరంలో గ్రూప్ 2 కోచింగ్ సెంటర్ పెట్టడం మన ఉత్తరాంధ్ర ప్రజలకి ఉత్తరాంధ్ర స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడింది. నేను ఆ రోజు కోచింగ్ సెంటర్లో కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఇదే విషయం చెప్పాను. కాబట్టి ఇప్పుడు మన ఉత్తరాంధ్రే కాదు స్టేట్ 2 రాష్ట్రాల తరపున విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మాలాగే విజయాలు పొందుతారని కోరుకుంటున్నాం. చాలా సంతోషం. పర్లేదు ఏం కాదు, ఫ్రీగా మాట్లాడు, ఏం కాదు, అందరం ఓకే అండి. మరి ఆ రోజు హైదరాబాద్ నుంచి మరి టోటల్ గా హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. అదేవిధంగా కడప, కర్నూలు మరి సత్యరావు చెప్పినట్టు మరి ప్రతి ప్లేస్ నుంచి కూడా వచ్చారు. అయితే అప్పుడు ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు సురేష్ ఫీడ్బ్యాక్ ఇప్పటికీ కూడా మన లైవ్ లో ఉంటుంది. అయితే ఏంటంటే తను ఒకటే, సార్ ఇంకా అన్ని కాదు, గుడ్డిగా మిమ్మల్ని నమ్ముతున్నాం, మీరు ఏది చెప్తే అదే. ఆన్లైన్ అయిపోయింది, ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ కంటిన్యూగా ఎగ్జామ్ వరకు కూడా మరి వీళ్ళ బ్యాచ్ లోనే 6 మంది వరకు వచ్చింది. అయితే వాళ్ళు చాలా ఈ రోజు మార్చి 1న పూర్తి సక్సెస్ మీట్ అనేసరికి సార్ ఒకేసారి మా తల్లిదండ్రులు తీసుకుని వస్తామని చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ గురువులకి ఏర్పాటు చేసిన కార్యక్రమం కనుక పోన్లే అన్నవా, మీరు ఆ రోజు మాత్రం తప్పనిసరిగా రావాలని చెప్పారు అందరికీ కూడా. మరి ఈ కార్యక్రమంలో మా యొక్క మిత్రుడు వెంకినాయుడు మా మిత్రుడు అండి, డైట్ మేట్, వాళ్ళ బావమరిది అంటే వాళ్ళ అల్లుడు, అతను పరిచయం చేశారు నాకు 2018లో ఆఫ్లైన్ కోచింగ్ అప్పుడు వచ్చి, తర్వాత కంటిన్యూగా ఆన్లైన్ లో ఉండి ఈ రోజు ఏఎస్ఓగా సెలెక్ట్ అయిన ముకుందకి ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అమ్మ కూర్చోండి. బుకే ఇవ్వాల్సిందిగా మన సత్యరావు సార్, శ్రీనివాసరావు ఒకసారి పొట్టు పెట్టు. ఓకే, సారు కప్పాల్సిందిగా సార్ అది స్టార్ట్ చేయలేదు. మీరు రెడీ పట్టుకుని ఉండండి, అది అలా మిమ్మల్ని సేవ చేస్తానండి, ఏం ప్రాబ్లం లేదు. మిమ్మల్ని మనాలి మరి ఎంత కష్టపడిన ముకుందా కూడా నెక్స్ట్ గ్రూప్ 1 స్థాయిలో మంచి పోస్ట్ సాధించాలని కోరుకుంటూ మరి ఓ 2 మాటలు మీ అందరిని ఉద్దేశించి చెప్తారు, కొన్ని సలహాలు స్టూడెంట్ని ఉద్దేశించి చెప్పమ్మా, పర్వాలేదు. అమ్మాయి పెడతాను, కూల్ ఏం కాదు, ప్రాబ్లం ఎట్లేదు, ఫ్రీగా ఉండు. నేను అప్పుడు క్లాస్లో ఎలా చదువుకున్నాను అది అంతే. నా పేరు ముకుంద, నేను డిపార్ట్మెంట్ లో జరిగింది. నా పేరు ముకుంద, నేను ఏఎస్ఓ జిఏడి డిపార్ట్మెంట్లో ఎంపిక అవ్వడం జరిగింది గ్రూప్ 2లో. ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్తో నా అనుబంధం ఇప్పుడు కాదండి, 2018 డిగ్రీలో చదివినప్పటి నుంచి నాకు ఈ ఇన్స్టిట్యూట్తో అనుబంధం ఉంది. నేను ఎప్పుడైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుదామని నిర్ణయం తీసుకున్నానో అప్పుడే తెలిసిన ఫ్రెండ్స్తో ఆర్ఎస్ రెడ్డి సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన సలహాలు సూచనలు వింటూ గైడెన్స్ వింటూ నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది సొంతంగానే. ఆ తర్వాత ఎంతో కాలము నోటిఫికేషన్ లేకపోవడం, ఎంతో డిప్రెషన్లో ఉండేవాడిని. ఆ టైంలో సార్ ఇచ్చిన ధైర్యం మరవలేంది.
సార్ ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ కానీ క్లాసులు కానీ ఇన్స్టిట్యూట్ నుంచి పొందిన దీనివల్ల నేను ఈ ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. నేను ఎంతో రుణపడి ఉంటాను ఈ ఇన్స్టిట్యూట్కి. ఫ్యాకల్టీ కూడా అద్భుతంగా చెప్పారు. ఎన్నో క్లాసులు విన్నాను నేను. క్లాసులు విన్న తర్వాతే టెస్ట్ సిరీస్ ఇవ్వడము, టెస్టులు రాయడము, మళ్ళీ రిపీటెడ్గా గ్రాండ్ టెస్టులు రాయడము, మొత్తం సబ్జెక్ట్ మొత్తము మైండ్లోనే నిక్షిప్తం అయ్యేలాగా ఈ ఇన్స్టిట్యూట్ నాకు ఎంతో తోడ్పడింది. ఎగ్జామ్ ముందు జరిగినటువంటి ఆ గందరగోళ పరిస్థితుల్లో కూడా సార్ నాకు ధైర్యం చెప్పి ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది, ప్రిపేర్ అవ్వమని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు ఇలాగా మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే సార్ అందుకు కారణం. కాబట్టి ఇన్స్టిట్యూట్కి, మేడం గారికి, అలాగే ఫ్యాకల్టీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముకుంద గ్రూప్ 1 స్థాయి అధికారి చేయడమే నీ లక్ష్యం పెట్టుకున్నాను. వాళ్ళకి ఆ యొక్క ప్లాట్ఫామ్ మళ్ళీ రెడీ చేసాం. మరి తనని ఆదర్శంగా తీసుకుని మీ అందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మన ఫ్యాకల్టీ తరఫున అందరి తరఫున తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా వర్క్స్ అండ్ డిపార్ట్మెంట్ పబ్లిక్ మరి గ్రూప్ 2లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సెలెక్ట్ అయిన సాయికి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించవలసింది కోరుతున్నామా? అమ్మ సాయి జే అని మెన్షన్ చేయి. పబ్లిక్ డిపార్ట్మెంట్ ఒకసారి మరి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వెల్మ శ్రీనివాసరావు గారు సారు, మరి నాయుడు సారు సాల్వ కప్పాల్సిందిగా కోరుతున్నాం. స్టార్ట్ చేయండి. అందరూ మన వాళ్ళే కదా. థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఆల్సో గ్రూప్ 1కి. ఓకే, అతి చిన్న వయసులో గ్రూప్ 2లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా గ్రూప్ 1 సాధిస్తారు నాకు నమ్మకం ఉంది. మా యొక్క బంధువు కూడా, మరి మా ఊరు రిలేషన్ కూడా బంధువు సాయి, మరి విద్యార్థులను ఉద్దేశించి కొన్ని సలహాలు కూడా ఇవ్వమ్మా, ఎలా ప్రిపరేషన్ చేయాలి అవి కూడా నువ్వు చెప్పు. ఎందుకంటే మీ అందరి నుంచి అది ఆశిస్తున్నారు కనుక మరి ఆ యొక్క సలహాలు చెప్తూ నీ యొక్క ఏదైతే విజయం సాధించావో దానికి కారణమైన విషయాలు కూడా తెలియజేయి. రెండు 2025 గ్రూప్ 2లో దాదాపు ఒక 70 పైగా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో రాష్ట్రంలో ఉత్తమ సంస్థగా నిలిచిన ఆర్ఎస్ రెడ్డి సంస్థ యొక్క సార్ గారికి అందరికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నా. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను నా ఏజ్ 27 years. హెచ్ఓడి ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి గ్రూప్ 2లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను 2019 నోటిఫికేషన్ లో కూడా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు ప్రిపరేషన్ 3-4 months లో చదివి మెయిన్స్ వరకు వెళ్ళడం జరిగింది. మెయిన్స్ 240 marks తో ఉండిపోయడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఈ 5 years సకాలంలో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అప్పుడప్పుడు చదువుతూ మళ్ళా బ్యాక్ స్టెప్ ఎత్తు, చదువుతూ బ్యాక్ స్టెప్ ఎత్తు అలా కంటిన్యూ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో గ్రూప్ 2లో ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసింది ఏంటంటే గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించాలంటే కావాల్సింది సబ్జెక్టు నాలెడ్జ్ కాదు, మెయిన్ పేషెన్స్ అని అర్థమైంది. సబ్జెక్ట్ ఉన్న ప్రతి వ్యక్తి ఎవరి నోటిఫికేషన్ వస్తే కొట్టగలడు, కానీ పేషెన్స్ ఉన్నాడు మాత్రమే 5-6 years వచ్చిన తర్వాత అయినా జాబ్ క్రాక్ చేయగలడు. ఖచ్చితంగా దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు ఆ పేషెన్స్తో పాటు మెయిన్ ఒక మెంటార్షిప్ లాగా వెనుకుని నడిపించిన వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ టైంలో మన మైండ్ ఎట్ డైవర్ట్ అవుతుందో తెలియదు. లాగ్ అవుతున్న కొద్ది ఆర్థిక సమస్యల వల్ల, ఫ్యామిలీ సమస్యల వల్ల ఎటువైపు అయినా మారుతుంటాం. దాన్ని ఒక గైడ్ చేసి ప్రాపర్ వేలో ముందుకు నడిపించిన వ్యక్తులు కావాలి. ఆ విధంగా ఆర్ఎస్ రెడ్డి సారు మా ఫ్యామిలీ రిలేషన్ వల్ల మనకు పరిచయం అయిన తర్వాత నేను డైరెక్ట్గా, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ నుండి వాస్తవ విషయాలే చెప్పాలి కాబట్టి డైరెక్ట్గా నేను క్లాసులు వినకపోయినా సరే ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఆయన మెంటార్ చెప్తుంటే ఫాలో అవుతూ ఆయన డైరెక్ట్గా పర్సనల్గా కాల్ చేసి మాట్లాడుతూ ఈ విధంగా చేయనన్నా, ఈ విధంగా వెళ్తుంటూ చదువుతుండని నన్ను గైడ్ చేశారు.
ఆ విధంగా నేను సబ్జెక్టు వేరే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నా సరే దాన్ని ప్రాపర్గా యూజ్ అయ్యేలా నన్ను తీసుకెళ్ళింది ఆర్ఎస్ రెడ్డి సారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్గా ఎటువంటి నెగిటివ్స్ దగ్గర తెచ్చుకోకన్నా పేషెన్స్తో చదువుతూ ఒక మంచి మెంటార్ని ఎంచుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలం. అది ఇప్పుడు ప్రూవ్ అయింది కూడా. ఆర్ఎస్ రెడ్డి సారు విషయంలో చాలా సెలక్షన్స్ వచ్చాయి కాబట్టి మీరు కూడా ఒక మెంటార్ని పెట్టుకొని మంచి గైడెన్స్ తీసుకొని పేషెన్స్తో చదివితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నాకు ఈ విధంగా పిలిచి సన్మానం చేసి ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన ఆర్ఎస్ రెడ్డి సంస్థకి, ఫ్యాకల్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు మన ఫ్యాకల్టీకి అందరికీ కూడా లేదు సార్, బస్ అన్ని లేదు సార్, ఒక్కొక్క 2 నిమిషాలు అంతే. ఇక్కడ మరి మాట్లాడుండవు కదా. సుందర అది కట్ చేసి మరి మొత్తం చేసి ఓకేనా. ఓకే, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మెయిన్ మన ఫ్యాకల్టీలను సత్కరించే కార్యక్రమంలో భాగంగా సార్ మన వెలమ శ్రీనివాసరావు గారిని రండి సార్, అందరికీ వెలమ శ్రీనివాసరావు గారిని సత్కరించాలని కోరుతున్నాం. అందరూ వచ్చేయండి సార్, వచ్చేయండి సార్, అవి అక్కడ పెడతారా లెక్క. నేను సార్కి వాళ్ళు అక్కర్లేదు, మరక్కర్లేదు, మరికి అవసరం లేదు కదా. ఇది దీనికి అది ఆన్ చేయండి. ఫోన్ ఆ 2 పట్టు. అన్నీ చేస్తుంది. మన ఎంత విజయానికి కారణమైన కంటిన్యూ చేసేద్దాం అలాగా. మరి మన ఉమామహేశ్వరరావు గారిని సత్కరించాల్సిందిగా నాయుడు సార్, మరి శ్రీనివాస్ సార్ అందరూ కూడా ఒకసారి థ్యాంక్ యూ సార్. అది పట్టు, అది ఉంచండి. మరి మన నాయుడు సార్ అలాగే వచ్చింది. నాయుడు సార్ని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. పెద్దగానే పెట్టమ్మా. ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు నాయుడు, ఇంతమందిని ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి సత్యారావు గారికి సత్కరించాల్సిందిగా బొట్టు పెట్టమ్మా. సత్యారావు గారికి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇదిగోండి.
అదేవిధంగా మన జాగ్రత్త సత్యరావు సార్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చేది పట్టుకుంటున్నాను. అమ్మ బాగుంది, పట్టుకోమ్మ, పట్టుకో. జాగ్రత్త సత్యరావు సార్ ఇచ్చి అతనికి ఇచ్చి మళ్ళీ అతనికి చెప్తున్నా. సార్కి సాలు కప్ప ఉమామేశ్వరరావు గారు, మా సత్యరావు గారు మీరు మరి అదేవిధంగా సతీష్ సార్ని సత్కరించాల్సిందిగా మరి సత్యరావు గారు, ఉమామేశ్వరరావు గారు, రఘునాథ శ్రీనివాసరావు గారు, సాయిరామ్మ నువ్వు బుక్ ఇచ్చి ఆ బుక్కే బుక్ ఇచ్చి సాలు పట్టు సాలు స్టార్ట్ చేసి ఇగో అమ్మా అదో ఒకసారి బుక్ సరే. మరి మ్యాథ్స్ సత్యనారాయణ గారు డిగ్రీ లెక్చరర్ గారిని సమానంగా ఏదన్నా ఇది కాదు సురేష్ బుక్ ఫోటో ఫోటో పెద్ద ఇంకా ఎక్కిపోతుంది చాలు ఓకే మేడం. చాలా సార్లు ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా నా యొక్క ఆశీర్వచనం సార్కి అందించాలని కోరుకుంటున్నాను. శతమానం భవతి, శతాయుష్మాన్ భవతి, దీర్ఘాయుష్మాన్ భవ, సత్సంతాన సంవత్సరకాల ఫల అనుకూలిత సిద్ధిరస్తు. ఇటువంటి ఫలితాలు ఎన్నో సాధిస్తూ ఇంతటి విజయాలు విద్యార్థులకు అందించినటువంటి ఆయనకు ఆ సూర్య భగవానుడి యొక్క దివ్యమైనటువంటి కిరణ స్పర్శతో పాటుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ సన్మాన సత్కారాలు చేసినటువంటి ఆయనకి ఇంకా భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ఎన్నెన్నో ఫలితాలు రావాల్సిందిగా, ఇటువంటి గ్రూప్ 2 ఫలితాలు 250 ప్లస్ కాదండి, 500కి 500 రావాలి, 500 ఉంటే 500 రావాలి. స్టేట్ లో ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన ఆయనకి భగవంతుడి ఆశీస్సు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ఓకే, మరి ఎంత మంచి కార్యక్రమం, నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చిన మా యొక్క అర్ధాంగి ఎంతో సపోర్ట్ ఇచ్చారో, తన వల్లే ఇవన్నీ చేయగలిగాను. మరి మా గురువులతో సహా మరి అంతా ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా ఎంతో పేషెన్స్ గా ఉన్నారు. ఓకేనండి, మరి ఈ కార్యక్రమం సార్ అయిపోయింది సార్. ఇవ్వండి సార్, మీరే మాట్లాడండి. ఇక్కడ ఒక చైర్ ఉంటున్నాను ఆకలి అక్కర్లేదు, సరిపడుతుంది. శ్రీని ఒకటి కూర్చో, అమ్మ నోటి పక్క కూర్చో. రండి. శుభం భూయాత్. నిజంగా ఇది కదా నిజమైన కనుల పండుగ. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక వైభవం, వేరొకటి కలదే అన్న రీతిలో ఆన్లైన్ మాధ్యమంలో చూస్తున్నటువంటి విద్యార్థులు మీకు ప్రతిరూపంగా ఉన్నటువంటి అమ్మ బొట్టు కూడా పెట్టాలి. అమ్మాయి పెట్టేరా లేదా బొట్టు? అమ్మ నువ్వు రా అమ్మ, లేదంటే శ్రీనివాస పెడతాడు. సర్వమంగళ మంగళ్యే శ్రీ సర్వభూతానికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మరి సాధారణమైన విషయం కాదు, ఒక గొప్పదైనటువంటి సమన్వయం. చాలా అవసరం. ఒక పోస్ట్ సంపాదించడానికి మీకే అంత పేషెన్స్ అవసరమైతే ఎంతమందికి విజయం సమకూర్చడానికి ఇన్ని అడ్డంకుల్ని మాలాంటి వారందరూ ఇక్కడ తీసుకొని వచ్చే అన్ని రకాలు, అంటే ఒక విజేతగా నీకే ఎంత టెన్షన్ ఉంటే అసలు ఎంత యజ్ఞం చేస్తున్నాను, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, పరీక్ష ఎప్పుడు పెడతాడో, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో
అనే టెన్షన్ వీళ్ళకి ఎంత ఉండాలి. కాబట్టి దానిని సమర్థవంతంగా అధిగమించినటువంటి సహనమూర్తులైనటువంటి దంపతులు ఇరువురికి కూడా ఇప్పుడే తను ఆశీస్సులు అందించినట్టుగా విజయభవ దిగ్విజయభవ, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక వైభవం, ఇదిగాక తపం మరి వేరొకటి కలదే. నిజంగా వీరు ఈరోజు చేస్తున్నటువంటి సేవ దేశ సేవ. దేశానికి అవసరమైన ఒక 66 మంది ప్లస్ ఒకరు 67, ఇందాక మా నాయుడు చెప్పినట్టుగా న్యూమరికల్ ఫిగర్ ఇది. 67 మంది దేశ సేవకులను పంపిస్తున్నాడు. అస్సలు మర్చిపోకూడదు మీరు. నిరంతరం కూడా దేశమాత సేవలో తప్పించే గొప్ప యజ్ఞానికి ఎంత గొప్ప సమిధులుగా ఉపాధ్యాయులందరినీ సమకూర్చినటువంటి ఆర్ఎస్ రెడ్డి డైరెక్టర్ అంటే డైరెక్టర్ రమాదేవి, ఆ తర్వాత శ్రీనివాస్. కాబట్టి రమాదేవి, శ్రీనివాస్ ఇరువురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కింగ్ అండ్ క్వీన్ విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. ఇప్పుడు అందరూ కూడా ఫ్యాకల్టీ అందరూ కూడా ఓకే సరే, ఇప్పుడు అందుకు ఏం చేద్దామంటే ఫ్యాకల్టీ అంతా సాల్వ్ వేసుకోండి. లేదు ఉన్నాడు చెప్తాను, ఫోటో ముందు చేర్చి తీసాను. ఈ సక్సెస్ విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. ఈ ఫ్యాకల్టీ అందరూ కూడా పర్లేదు శ్రీనివాస్ ముందు ఫ్యాకల్టీ రాని అవి అవుతాయిలే. ఈ సక్సెస్ ఎవరైతే నువ్వు కూడా నీ సాల్వ్ కూడా వేసుకోండి. మీరు ముందుకు రండి. లైవ్ ఉందా? మరి వెళ్ళిపోద్ది, మరి తప్పదు. లైవ్ మీరు ముందుకు రండి బాబు. ఈ విజేతలు ముందుకు రండి. మీరు రండి. నువ్వుదా మీరు ముందుకు రండి. ఇంకా ముందుకు రా పర్లేదు. లేకపోతే 5 కుర్చీలు ఉంటాయా? చిన్న కుర్చీలు 5 ఉంటాయా? తెచ్చి వాళ్ళని కూర్చోబెట్టద్దు. ముందు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మనం వెనుక్కున్నాం. ఫ్యాకల్టీ అంతా సరిపడుతుంది, పర్లేదు మనకు సరిపడుతుంది. ఆ కుర్చీలు వేసి నాయుడు కొద్ది వెనక్కి. రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. నువ్వు రా చెప్తాను. కూర్చో, ఇందులో కూర్చో పర్లేదు. వస్తాడు, నువ్వురా. ఎక్కడ రా? నలుగురు సురేష్ ఇటు వచ్చేస్తా. ఇటు వచ్చి సరిపోయిందా? ఇతన్ని పంపించేద్దాం. సరిపోయింది. అదే ఎందుకు అటు వెళ్ళిపోయి సరిపోయింది కదా. ఓకే కూర్చో. మీకు ఎప్పుడు మీ ఉద్యోగ ధర్మంలో చిన్నపాటి అలసత్వం ఏర్పడినా ఈ గ్రూప్ ఫోటో చూడండి. ఈ గ్రూప్ ఫోటోని చాలా భద్రంగా దాచుకోండి. ఎందుకంటే మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మేమందరం కూడా 55, 55+ లో ఉన్నాం. ప్రారంభం నుంచి ఇంతవరకు నిలబడ్డామంటే ఒక లక్ష్యం కోసం నిలబడ్డాం ఇక్కడ. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా మీరు గొప్పదైనటువంటి సేవ చేయాలి. అందరం కూడా ఆ డౌన్ రోడ్ సెక్టార్ నుంచే వచ్చాం. ఒక కార్యాలయ పని కోసం మీ దగ్గరికి వచ్చే ఏ అభ్యర్థి కూడా ఇబ్బంది పడి అయ్యో ఇలాంటి ఆఫీసర్ దగ్గర నేను వెళ్ళనేమో అనేటువంటి ఆలోచన రానివ్వకుండా ముందు ఉన్నటువంటి వింటున్న మీరు, ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇది హితబోధ. ఇంతవరకు జ్ఞానబోధ అయిపోయింది. సక్సెస్ టీం అంతా అయిపోయింది. ఇది మీరు బాగా గుర్తుంచుకొని చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఆ పరాత్పరుడు మీకు అందరికీ మరింత శక్తినివ్వాలి. ఇందాక మా మిత్రుడు ఉమామహేశ్వరుడు చెప్పినట్టుగా ఆల్రెడీ మీరు విజయ శిఖరాల్లో ఉన్నారు కాబట్టి గ్రూప్ 1 చేరుకోవడం చాలా సులువు. ఆ కసి మీలో ఉంది. ఆ కసిని మరింత ప్రణాళికయుతంగా చేసుకుని గ్రూప్ 1 అధికారిగా కూడా రాణించాలని చెప్పేసి శ్రీనివాస్ తరపున, డైరెక్టర్ రమాదేవి గారి తరపున ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి మేము శుభాకాంక్షలు అందిస్తున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. ఇది ఒకసారి మీరు అందరూ వ్యక్తి సింబల్ పెట్టండి. అలా మీరు బయట పెట్టాలా, లేపాలా. ఇది కనిపించలేదు ఏది అది మనం కూడా పెట్టాలి. ఓకే, మీరు చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటాను. ఆర్ఎస్ రెడ్డి సార్ చెప్పండి. వీళ్ళు అన్నీ పర్లేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చాలేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సూపర్ స్టార్ ని మరింత మీరు స్టార్ గా వెలుగొందించాలి.
గ్రూప్ 1 ఆఫీసులు అవుతారు సార్ అవుతారు. నాకైతే నమ్మకం ఉంది. అంతేనా? ఓకే. అని చేస్తా లైవ్ కూడా ఇది ఇంకేం చెప్తాను. మరి వస్తుంది. ఓకే అండి, ఈ యొక్క మంచి సెషన్కి హాజరైన అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా మరింత ముందుకి వెళ్తూ మీ సక్సెస్ని సాధించాలని కోరుకుంటున్నాం. ఒకసారి మన ఏం పేరు కూర్చుని బయట పెడతారు ఆ రూమ్ అబ్బాయి సార్ లైవ్